ఈ కిందే ఉంది. ఇదేంటిది? ఇది 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 అది చదవాలి. ఇక్కడ మళ్ళీ చదవండి. అక్కడేముంది? ర్యామ్. ఇక్కడ ఇదేంటి? ఇదేంటి? ర్యామ్ అంటే సరే, మనం దాంట్లోకి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం, సరేనా? పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రోజు చెప్పబడుతున్న మాటలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నట్లుగా ప్రభు మీరే బోధించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మన అంశం టైటిల్ ఏంటంటే అశోక ఎడిక్ట్స్. వీటిని ఏమంటారు? అశోక ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే శాసనాలు. ఓకేనా? అశోకుడు ఏం కట్టించాడు? ఇప్పుడు మీరు ఒక 10 రూపాయల కాగితం తీసుకున్నారు, అందులో ఏం కనపడుతుంది? అశోక చక్రం. ఎవరి చక్రం? అశోక చక్రం. వెరీ గుడ్, బాగా చెప్పారు. అలాగే సింహాలు కూడా కనపడతాయి. 4 సింహాలు. అందులో ఎన్ని కనపడతాయి? 3 కనపడుతున్నాయి. కనపడిన 4వ సింహం ఎవరంట? ఎవరో ఒక ఆయన వచ్చి రొమ్ము చించుకుని మరీ చెబుతూ ఉంటాడు. కనపడే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనపడిన 4వ సింహం అని ఏదో చెబుతాడు ఆయన. ఈ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది అశోకుడి సింహాలు. ఎవరి సింహాలు? అందరూ చెప్పాలి. ఎవరి సింహాలు? అశోకుడి సింహాలు. ఈ అశోకుడి సింహాలు అయితే అందుకే అశోకుడిని ఏమన్నారంటే అశోక్ అది గ్రేట్ అన్నారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎవరో? అశోకుడిని ఏమన్నారు? అశోక్ అది గ్రేట్. ఈయన ఏం చేశాడంటే కొన్ని శిలాశాసనాలు వేయించాడు. అందులో ఒకటి సారనాథ్ అనే ప్రాంతం. ఎక్కడది? సారనాథులు ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయో చూడండి. భారతదేశం సింబల్ ఏంటి? ఇదే భారతదేశం సింబల్ ఏంటి? ఇది. 4 సింహాలు, 3 కాదు. 4వ సింహం కనబడదు. కనపడింది ఎవరో? ఆయన అనమాట. 1, 2, 3 వెనకాలే ఉంటుంది 4. ఎన్ని సింహాలు? అందరూ చెప్పాలి. ఎన్ని సింహాలు? 4 సింహాలు. ఈ 4 సింహాలు ఇది ఎక్కడుండిద్దంటే ఇక్కడ చదవండి. ఎక్కడుండిద్దంటే ఇది సారనాథ్ అనే ప్రాంతంలో అశోకుడు వేయించినటువంటి సింహం. అశోకుడు వేయించినటువంటి 4 సింహాల బొమ్మది. 4 సింహాల బొమ్మ. ఇప్పుడు వీటన్నిటిని మనం చూస్తున్నాగా అశోకుడు ఎందుకు పెట్టారు? మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదు? భారతదేశాన్ని పరిపాలించిన 3 మంది రాజులు ఉన్నారు. నెల్లూరుని పరిపాలించిన సింహపురి రాజులు ఉన్నారు లేరా? వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళని ఎవరు పట్టించుకోలే. అవునా కాదా? 3 మంది రాజులు 10 ఏళ్ళకు ఒక రాజు మారుతూనే ఉన్నాడు. మారి కొన్ని వందల వేల రాజులైతే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకున్నారు? అశోకునే పట్టించుకున్నారు. ఎందుకు పట్టించుకున్నారు అశోకుని? చెప్పండి. అశోకునే ఎందుకు పట్టించుకున్నారు? అశోకునే గ్రేట్ అన్నారు. అశోకుని ఏమన్నారు? గ్రేట్. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? అశోక ది గ్రేట్. చిన్న వయసులోనే గొప్పోడయ్యాడు. మీకు పాఠాలు కూడా చదువుతూ ఉంటారు. అశోక చక్రవర్తి. 6th ఏమని చదివా నువ్వు? అదే ఏమని చదివే అశోకుడు గురించి? కళింగ యుద్ధం చేసి ఏం చేశాడంట? ఇంకా ఏం చేశాడంట? ఇంకా సో కళింగ యుద్ధం చేశాడు. యుద్ధం చూడగలిదని అనుకున్నాడు. ఇంకా చెట్లు నాటించాడు, మొక్కలు నాటించాడు. అందువల్ల కాదు ఆయన గ్రేట్. చెట్లు అందరు నాటిస్తారు, అవునా కాదా? పోయేవాళ్ళు అక్కడ ఏం చేస్తారు? నాటిస్తూ ఉంటారు. సరే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ముందు పరిశుభ్రత అని చెప్పి ఉన్న చెట్లన్నీ పీకేస్తాడు. పచ్చదం అనే పేరుతో చెట్లని నాటుతాడు. అంటే నాటినియే పీకటం, పీకినియే నాటటం. పచ్చదనం, పరిశుభ్రత. చెట్టులు నాటినందుకు కాదు అశోకుడు గ్రేట్. అశోకుడు ఎందుకు గ్రేటు? దాని దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాం. అశోకుడు ఎందుకు గ్రేట్ అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఇదంతా అశోకుడి సామ్రాజ్యం. ఇదంతా ఏంటి? అశోకుడి సామ్రాజ్యం. ఇందులో ఏం చేశాడంటే అశోక పిల్లర్స్ అంటే పెద్ద పెద్ద స్తూపాలు కట్టించాడు. ఈ స్తూపాలతో పాటు ఇంకేం కట్టించాడు ఆయన?
అశోకాస్ మేజర్ రాక్ ఎడిక్ట్స్ చూసారా లేదా? దాని తర్వాత అశోకుని శాసనాలు. ఈ శాసనాల్లో మన సౌత్ ఇండియాలో కూడా వేయించాడు, కర్ణాటకలో కూడా వేయించాడు. అంటే ఇండియా మొత్తాన్ని కలిపి పరిపాలించిన రాజుల్లో టాప్ రాజు ఎవరంటే అశోకుడు. భారతదేశం మొత్తాన్ని కలిపి పరిపాలించిన రాజులో టాప్ రాజు ఎవరండి? అందరు చెప్పాలి ఎవరో? అశోకుడు. ఇలాంటి అశోకుడు దాంట్లో ఆ పైన ఒకటి ఉందో చూడండి, పైన ఒకదాన్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చూసారా? ఇప్పుడు ఇది అశోకుడు వేసినటువంటి శాసనం. ఇదేంటి? అశోకుడు వేసినటువంటి శాసనం. ఇది ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అనే ప్లేస్లో ఉంటుంది. ఎక్కడ? ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అనే ప్లేస్లో ఉన్నటువంటి అశోకుడు వేయించిన శాసనం. ఈ అశోకుడు వేయించిన శాసనం ఏ భాషలో ఉంది? ఇది అశోకుడు ఏ భాష ఇచ్చాడు అనగానే ఆ పాప సాంస్క్రిట్ అని చెప్పింది. ఏ భాషలో వేయించింది అని అంటే అందరూ పొరపడేది అదే సాంస్క్రిట్. ఈరోజు అందరికీ చెప్పేది ఏంటంటే అశోకుడి దగ్గరికి మనం వస్తున్నామంటే ఈరోజు మన టైటిల్ ఏంటి చెప్పండి? అసలు ఫస్ట్ టైటిల్ చెప్పండి. మన టైటిల్ ఏంటి? అశోక ఎడిక్ట్స్. దేంతో సంబంధం? బైబిల్ ప్రాఫెసీ. అంటే అశోకుడి దగ్గరికి మనం దేంట్లోంచి వెళ్తాం అంటే బైబిల్ దగ్గర నుంచి వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటది? కాందార్ అశోక ఎడిక్ట్స్. అంటే కాందార్లో ఉన్నటువంటి అశోకుడి శాసనాలు. ఈ కాందార్లో ఉన్నటువంటి అశోకుడి శాసనాలు జనాలందరూ పొరపడేది ఏంటంటే అశోకుడికి సాంస్క్రిట్ వచ్చామనుకున్నారు. వాస్తవానికి అశోకుడికి సంస్కృతం రాదు. అశోకుడి సంస్కృతం వచ్చా? అందరు చెప్పండి. అశోకుడి సంస్కృతం వచ్చా? రాదు. అశోకుడికి రాదు, వాళ్ళ నాన్నకి రాదు, వాళ్ళ తాతకి రాదు. అసలు అశోకుడి టైంలో సంస్కృతమే లేదు. పాయింట్ అర్థమైందా లేదా? అశోకుడి టైంలో సంస్కృతమే లేదు. సంస్కృతం అనేది తర్వాత వచ్చిన భాష. మరి అశోకుడు ఏ భాషలో ఈ శాసనం నేర్పించాడు మనందరం చూద్దాం వద్దా? ఒకసారి చదవండి. చదవమ్మా. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి పరిపాలించాడు? అశోకుడు టైం చదవాలి, అందరు రాసుకోవాలి. అశోకుడు ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 269వ సంవత్సరం నుంచి 233వ సంవత్సరం. అంటే క్రీస్తుకు పూర్వం 269 నుంచి 233వ సంవత్సరం. ఈ టైంలో ఏ భాషలో రాశాడంట అశోకుడు? అందరు చెప్పాలి. ఏ భాషలో రాశాడంట? గ్రీకు భాషలో రాశాడు. ఇది వికీపీడియాలోంచి తీసింది కాదు అని చెప్పి ఎవరన్నా లేదండి మా సాంస్క్రిట్లో రాశారనంటే వాళ్ళకి మెంటల్ అని చెప్పాలి. వాళ్ళకి ఏముంది? మెంటల్. ఇది ఎక్కడి నుంచి తీసింది? ఇది వికీపీడియాలోంచి డైరెక్ట్గా కాపీ పేస్ట్ వ్యవహారం. ఇది అర్థమవుతుందండి? కాబట్టి అశోకుడు వేయించినటువంటి భాష మొట్టమొదటి భాష ఏంటి? గ్రీకు భాష. రెండో భాష ఏంటి? ఇక్కడ చదవండి. ప్రాకృతి భాష. రెండో భాష ఏంటి? ప్రాకృతి భాష. దీంతో పాటు ఇంకో భాష ఉంది. ఆ భాష ఏంటంటే అరామిక్ భాష. మూడో భాష ఏంటి? అరామిక్ భాష. మూడు భాషలు అందరు రాసుకోండి. మొట్టమొదటిది గ్రీకు భాష, రెండోది ప్రాకృతి భాష, మూడోది ఏంటి? అరామిక్ భాష. ఏం భాషలో? అరామిక్ భాష, గ్రీకు భాష, ప్రాకృతి భాష. అరామిక్ భాష అనేది ఒక ప్రాంతం యొక్క భాష. ప్రాకృతి భాష అనేది గల్లీ లాంగ్వేజ్, అంటే ఒక వీధిలో ఒక సందులో మాట్లాడుకునే భాష. దేశం మొత్తం మాట్లాడింది కాదు. ప్రాకృతి భాష అనేది గల్లీ భాష. ప్రాకృతి భాష అనేది ఏంటి? గల్లీ భాష. అప్పుడు ఇంటర్నేషనల్ భాష ఏంటంటే గ్రీకు భాష. ఇంటర్నేషనల్ భాష ఏంటి? గ్రీకు భాష. లోకల్ భాష ఏంటి? అప్పుడు ఉన్నటువంటి ఆ రాజ్యం మొత్తానికి ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే అరామిక్ భాష. లోకల్ గల్లీ భాష ఏంటి? ప్రాకృతి భాష. తెలుగు అనేది అప్పుడు లేదు. ప్రాకృతి అనేది కూడా అదొక భాష, అప్పుడు ఉన్నటువంటి పాత భాష. ఆ ప్రాకృతి భాషలోంచి తర్వాత మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మన తెలుగు భాష ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఒక 200 సంవత్సరాల క్రితం మన తెలుగు భాషలు ఉండేది కాదు. 200 సంవత్సరాల క్రితం మన తెలుగు భాషలు ఉండేది కాదు. అదంతా ఇంకో టైపులో ఉండేది. అంతకుముందు కన్నడ భాష, తెలుగు భాష రెండు కలిసి ఉండే. కన్నడ భాష, తెలుగు భాష కలిసి ఉండే. తర్వాత విడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మనం చూస్తే కన్నడ, తెలుగు ఒకేలాగా ఉంటుంది లిపి. మరి నేను కర్ణాటకలో ఉన్నాను కాబట్టి అవన్నీ చూసాం కాబట్టి నేను మీకు నీట్గా అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాను. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు అశోకుడు ఏ భాషలో రాపించాడు అందరూ చెప్పాలి. గ్రీకు భాష, ప్రాకృతి భాష, అరామిక్ భాష.
యేసుక్రీస్తు వారు మాట్లాడింది ఏ భాష? అరామిక్ భాష. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాషనే ఎవరు మాట్లాడారు? అశోకుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు రాసిన భాషనే అశోకుడు రాశాడు. ఇప్పుడు చెబుతాను నేనండి అశోకుడు ఎందుకు గ్రేట్ అంటే, అశోకుడు రావటానికన్నా ముందు భారతదేశంలో ఎవరో ఎప్పుడు ఏది రాయలేదు. అశోకుడు ఎందుకు గొప్పవాడంటే, అశోకుడు రావటానికి ముందు అశోకుడు కన్నా ముందు భారతదేశంలో ఎవరో ఏది రాయలేదు. మొట్టమొదటిగా రాతను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరంటే అశోకుడు. అందుకే అశోక ది గ్రేట్. కొట్టండి చెప్పట్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లాజిక్ పాయింట్లు తగ్గకూడదాం. లాజిక్ పాయింట్లు ఏంటంటే, అశోకుడు ఎప్పుడు పరిపాలించాడు? అందరు స్క్రీన్ చూసి చెప్పాలి. ఎప్పుడు? 269 నుంచి 233. అంటే ఈ టైంలో అశోకుడు ఉంటే మరి దీనికన్నా ముందు భారతదేశంలో రాతుందా? లేదు. రాత లేకపోతే దానికన్నా ముందు భారతదేశంలో గ్రంథాలు ఉన్నాయా? లేవు. ఉన్నాయా లేవా? లేవు. ఎందుకని లేవు? రాతే లేదు కాబట్టి. రాయాలి అని అంటే లిపు ఉండాలి. లిపు ఉంటేనే రాస్తారు. భారతదేశంలో మొట్టమొదటి రాత ఎవరో? అశోకుడు. ఈ అశోకుడు గొప్పగా రాశాడు కాబట్టి ఏమంటారంటే అశోక ది గ్రేట్. అశోకుడు ఎవరండి? ది గ్రేట్. అంటే భారతదేశంలో లిపిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో? అశోకుడు మొట్టమొదటిగా ఇందాక మీ స్క్రీన్ మీద చూపించానే ఈ అశోక పిల్లర్స్ని ఆయన వేయించాడు. ఏ భాషలో చెప్పాలి? భాష ఇంపార్టెంట్. గ్రీకు భాష, అరామిక్ భాష, ప్రాకృతి భాష. అంటే సంస్కృతం ఉందా? లేదు. ఉంటే సంస్కృతంలో రాపిచ్చేవాడుగా. అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల టైంలో సంస్కృతం అనేది భారతదేశంలో లేదు, అసలు ప్రపంచంలోనే లేదు. ఉందా లేదా? చూసారా పాయింట్ అంత నీట్గా తెగిపోయిందో? ఏది దక్కొట్టాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? చరిత్ర దగ్గరికి పోవాలి. ఈ చరిత్రకి ఇప్పుడు అశోకుడికి గ్రీకు భాష ఎక్కడి నుంచి వచ్చింది? అశోకుడు గ్రీకు భాషలు ఎందుకు కొట్టించాడు? అది మన క్వశ్చన్. మన క్వశ్చన్ ఏంటి? అశోకుడు గ్రీకు భాషలు ఎందుకు కొట్టించాడు? గ్రీక్ ఎక్కడ మాట్లాడతారు? చెప్పండి. గ్రీక్ ఎక్కడ మాట్లాడతారు? గ్రీక్ భాషని అక్కడెక్కడో ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్లో మాట్లాడతారు. గ్రీస్ భాష ఎక్కడ మాట్లాడతారు? యూరోపియన్ కంట్రీస్లో. అవునా కదా? గ్రీస్ భాష ఎక్కడ మాట్లాడతారు? గ్రీక్ భాష యూరోపియన్ కంట్రీస్. మనం ఉన్నది ఏ దేశాలు? మనం ఉన్నది ఆసియా దేశాలు. ఆసియా వాళ్ళు గ్రీకు మాట్లాడుతుంది. ఆసియాలో ఉన్న రాజు ఏ రాజు? అశోక రాజు, అశోక మహారాజు. ఆయన గ్రీకు భాషలో రాయటం ఏంటి? అశోక మహారాజు అరామిక్ భాషలో రాయటం ఏంటి? అక్కడెక్కడో యేసుక్రీస్తు వారు రాసినటువంటి భాష, యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాష, ఆ భాషలో అశోకుడు మాట్లాడటం ఏంటి? అశోకుడు హిందీ రాదా? రాదు. అశోకుడు సంస్కృతం రాదా? రాదు. అశోకుడి బెంగాలీ రాదా? రాదు. అశోకుడికి లోకల్ లాంగ్వేజ్లు రావా? రావు. అసలు ఉన్నాయి అప్పుడు? లేవు. పాయింట్ అర్థమైందా లేదా? ఇలా మనం ప్రతి పాయింట్ని తగ్గొట్టుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఒక ప్రసంగం లాగా కాకుండా ఒక హిస్టరీ సబ్జెక్ట్ లాగా నీట్గా చెబుతాను. మరి పాప నీట్గా బుక్కు, పేపరు, పెన్ను తీసుకుని రాసుకుంటా ఉంది. అలా రాసుకోండి. భవిష్యత్తులో మీకు చాలా పాయింట్లు తెగిపోతాయి. ఈ ప్రసంగం తర్వాత మీకు భవిష్యత్తులో అనేక డౌట్లకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు అశోకుడి దగ్గరికి వెళ్దాం వద్దా? ఇప్పుడు అశోకుడు ఏ భాషలు వచ్చి చెప్పండి? గ్రీకు, ప్రాకృతి, అరామిక్ భాష. అశోకుడి దగ్గరికి వెళ్ళాలనంటే మనం ఏం చేయాలంటే ఒక మిస్టరీని ఛేదించాలి. బైబిల్లో ఉన్న ఒక మిస్టరీని ఛేదించాలి. స్టార్టింగ్లో మీరు ఒక బొమ్మ చూశారు. ఏం బొమ్మ అది? ర్యామ్, గోట్ అండ్ ఫ్యూచర్. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఏముంది? బుక్ ఆఫ్ డానియల్ అంటే దానియేలు గ్రంథం. అశోకుడిని ఛేదించాలి అని అంటే ఏం ఛేదించాలి? ఇప్పుడు బుక్ ఆఫ్ డానియల్ ఎక్కడ ఉంటుంది? అందరు చెప్పాలి. ఎక్కడ ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఉంటుంది. బైబిల్ గ్రంథంలో క్లూ కూడా ఇచ్చేసా మీకు. ఎన్నో చాప్టర్ ఇది? 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో ఒక మిస్టరీని మనం ఈరోజు సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా లేదా? నాకేంటంటే ఏదన్నా మిస్టరీని సాల్వ్ చేయటం అంటే ఇష్టం. ఏదన్నా మంచి థ్రిల్లర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఇప్పుడు మనం ఒక దర్శనాన్ని చూద్దాం.
ఒక దర్శనాన్ని చూద్దాం. ఈ దర్శనానికి మనం పెట్టిన పేరేంటి? విజన్ ఆఫ్ ర్యామ్ అండ్ గోట్. ర్యామ్ అంటే పొటేలు, గోట్ అంటే మేక. అర్థమవుతుందండి? బైబిల్లోకి వెళ్దాం వద్దా? బైబిల్లోకి వెళ్దాం వద్దా? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. రాజగు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగి. ఏంటా కళ? చదవండి 2వ వచనం. నేను దర్శనము చూచుచుంటిని, చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు షూషానను పట్టణపు నగర్లో ఉండగా దర్శనము నాకు కలిగింది. ఎక్కడున్నాడు ఆయన? షూషాన్ అలా చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు దర్శనానికి పోదాం. నేను ఓలాయను నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనము కలిగాను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన అది పక్కన నిలిచి ఉండాను. అందరు నన్ను చూడండి. ఇప్పుడు దర్శనంలో ఫస్ట్ ఎవరు కనపడుతున్నారు? ఓ పొట్టేలు. పొట్టేలు చూసారా? ఎటువంటిది? కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు. దర్శనంలో ఫస్ట్ ఎవరు కనిపించారు? ఫస్ట్ ఎవరు కనిపించారు? పొట్టేలు కనిపించారు. తర్వాత లైను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఇప్పుడు పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు. అందులో 2 పెద్దయే. 2 పెద్దవి అయితే ఒకదానికి మించినటువంటి ఇంకో పెద్ద కొమ్ము. 2 కొమ్ములు పెద్దయే, రెండిట్లో ఒకదానికి మించినటువంటి మరొక పెద్ద కొమ్ము. అర్థమవుతుందండి? ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడు? ఫస్ట్ ఒక పొట్టేలు. పొట్టేలు ఎలా ఉంది? 2 కొమ్ములు. పెద్ద కొమ్ములా చిన్న కొమ్ములా? పెద్దయి. అందులో ఒక కొమ్ముకి మించినటువంటి మరొక కొమ్ము. స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా? ఒక కొమ్ముకు మించిన మరొక కొమ్ము. ఈ పొట్టేలు చూసి అందరూ భయపడిపోతున్నారు. పొట్టేలుని ఎదిరించాలంటే అందరికి భయం. పొట్టేలు ఏం చేస్తుందంటే మొత్తం అందరిని ఊదరగొట్టేస్తుంది, అందరిని భయపెట్టేసింది పొట్టేలు. 2 కొమ్ములు కలిగిన పొట్టేలు ఏం చేసింది? అందరిని భయపెట్టింది. జనం అనుకుంటా ఉంటారు, ఏంద్రబ్బా ఈ పొట్టేలేట మంచి రఫ్ అండ్ టఫ్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటా ఉంటారు. ఇంకా నెక్స్ట్ లైన్ 4వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువుకునో శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను. అది పొట్టేలు యొక్క పవర్. పొట్టేలు యొక్క పవర్. ఎవరైనా ఎదిరించారా? అసలు దాని పేరు చెబితేనే భయం. పొట్టేలు పేరు చెబితేనే భయం. ఎన్ని కొమ్ములు? అందరు చెప్పాలి. ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు పేరు చెబితే మొత్తం భయం. ఇలా భయంగా ఉన్నటువంటి టైంలో ఎవరు ఎదిరిస్తారబ్బా, దీన్ని ఎవరు కొడతారబ్బా అని అందరూ అనుకుంటా ఉంటారు. అనుకుంటా ఉండగా అప్పుడు ఒకళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. 5వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మాపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ దీన్ని ఎదిరించడానికి ఎవరు వచ్చారో? పశ్చిమం నుంచి ఒక మేక ఫుల్ స్వింగ్లో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎట్టండి? అస్సలు అక్కడ ఒక కాలేస్తే అక్కడ ఒకటి, అక్కడ ఒక కాలేస్తే అక్కడ ఒకటి. యమా స్పీడ్తో ఎవరు వస్తున్నారు? మేకపోతు. ఇప్పుడు చెప్పండి, పొట్టేలుకి బలం ఎక్కువ, మేక బలం ఎక్కువ? పొట్టేలుకి బలం ఎక్కువ. ఎవరు ఎదురిచ్చి లేకుండా పొట్టేలు ఉంటే ఇప్పుడు మేకపోతే ఏం చేస్తుంది? మేకపోతు ఫుల్ పవర్గా పరిగెత్తుకుంటూ వస్తే ఈ మేక ఏముందంట? మంచి కొమ్ము ఒకటే. చూడండి ఎట్టుందో కొమ్ము. చూసారా లేదా కొమ్ము? ఇలాంటి ఫుల్ పవర్ఫుల్ కొమ్ము దేనికి ఉంది? మేకపోతుకుంది. ఉందా లేదా? ఇప్పుడు ఇదేం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చి దాంతో ఫైటింగ్ దిగుతుంది. ఇప్పుడు ఎవరెవరికి ఫైటింగ్? పొట్టేలుకి
మేకపోతుకి. ఎవరు గెలుస్తారు మామూలుగా? పొట్టేలే గెలవాలి, అవునా కదా? ఇక్కడ మేకపోతే ఏం చేస్తుందంటే స్వింగులో పరిగెత్తుకుంటూ వస్తుంది, అవునా కదా? పరిగెత్తి వచ్చి 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 ఒక అరవేర భయంకరమైన ఒక ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎవరు స్టార్ట్ చేస్తుంది? ఎవరండి? మేకపోతు. ఈ ఫైటింగ్ కూడా ఎలా ఉందంట చదవండి, మరొకసారి చదవండి. 6వ వచనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఈ మేకపోతు నేను నది ప్రక్కనను నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చింది. ఎలా వచ్చిందంట? అసలు దాని పేరు చెబితేనే భయపడుతుంటే ఇదేం చేస్తుంది? మేక పరిగెత్తుకుంటూ వచ్చింది, ఫుల్గా భయంకరంగా ఎవరి మీద దూకుతుంది? పొట్టేల మీద దూకుతుంది. అంటే మేక ఏం చేస్తుంది? తెగిచ్చేసింది. మేక ఏం చేసింది? అందరు చెప్పాలి. మేక ఏం చేసింది? తెగిచ్చేసింది. పొట్టేలుతో యుద్ధానికి దిగి. నేను మంచి ప్రశ్నలు అడుగుతాను, నీట్గా చెప్పండి. ఇది నేను పాస్టర్ లాగా చెప్పట్లా, ఒక మాస్టర్ లాగా చెబుతున్నాను. ప్రతి ఒక్కటి క్వశ్చన్లు అడుగుతాను, నీట్గా చెప్పండి. అర్థమవుతుంది లేదు? ఎందుకంటే ఇదంతా మనం తెగ్గొట్టుకుంటూ పోతాం. ఈరోజు ఎక్కడికి చేరుతాం? చివరికి అశోకుడి దగ్గర చేరుతాం. ఎక్కడ చేరుతాం అంటే అశోకుడి గురించి మాట్లాడాలంటే బైబిల్ దగ్గరికి రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. ప్రపంచ చరిత్ర తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ఈరోజు భారతదేశ చరిత్ర భారతీయులకే తెలియదు. భారతీయులకి తెలియపోయేసరికి మాది కోట్ల సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలంట అంటే కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఆడికి. ఒక కోటి అని అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియనోడు కోట్ల సంవత్సరాలు అంట. మా వాళ్ళు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంస్కృతంలో రాశారంట. 200 సంవత్సరాల క్రితమే, క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే సంస్కృతం లేదు. ఉందా లేదా? ఉంటే అశోకుడు రాసేవాడే కదా. అశోకుడికే సంస్కృతం తెలియదు. భారతదేశం మొత్తాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన వంశమే మౌర్య వంశం. అందులో అశోకుడు గొప్పడైతే ఆ టైంకే సంస్కృతం లేకపోతే ఈడొచ్చామంటాడు కోట్ల సంవత్సరాల క్రితం సంస్కృతంలో రాసామంటాడు, అవునా కదా? అందుకే క్రైస్తవులు ఏం చేయాలంటే చరిత్రను బాగా నేర్చుకోవాలి. నేర్చుకుని క్వశ్చన్లు అడగాలి. క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఏమైద్ది? వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. లేదనంటే పిట్ట కథలు చెబుతారు మనకి. లేకపోతే ఏం చేస్తారు? పిట్ట కథలు చెబుతారు. నెల్లూరులో మా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, బ్రాహ్మణుడు. అందరికీ మంచి మంచి కథలు చెబుతాడు. ఈరోజు శుక్రవారం ఇది మంచిదండి, ఈరోజు శనివారం ఇది మంచిదండి, ఈరోజు ఈ రంగు వేయండి, ఈరోజు ఈ రంగు వేయండి, ఈరోజు ఈ బట్టలు వేయండి, రకరకాలుగా చెబుతూ ఉంటాడు. చెప్పిన తర్వాత కాసేపు ఒక గ్రంథం చెబుతాడు, కాసేపు ఇంకో గ్రంథం చెబుతాడు, కాసేపు అందులో చిన్న కథ చెబుతాడు, కాసేపు ఇంకో పెద్ద కథ చెబుతాడు, కాసేపు భూమిని ఎవరు మోస్తున్నారంట? భూదేవి మోస్తున్నాడని చెబుతాడు. కాసేపు వచ్చేసి కాదు తాబేలు మోస్తుందని చెబుతాడు. రకరకాలుగా చెబుతాడు. కాసేపు వచ్చామంటాడంటే సందమామని ఎవరు తినేశారంట? పాము మింగేసిందంట. సందమామని ఎవరు మింగారు? చెప్పండి, సందమామని ఎవరు మింగారు? అందరు చెప్పాలి. సందమామని ఎవరు మింగారు? పాము మింగేసిందంట. సందమామని మింగింది ఎవరో? పాము అని చెప్పి ఇట్లాంటి కథలు చెబుతూ ఉండేవాడు. ఒకసారి ఉండబట్టలేక మాస్టారు ఈ గ్రంథాలని చదివారా అన్న. ఏమన్నాడు ఆయన? చదవలేదండి అన్నాడు. చదివాడా? చదవాలా. చదవకుండా ఏం చేశాడు? పిట్ట కథలు చెప్పేసి, అవునా కదా? ఇలా పిట్ట కథలు చెప్పేవాళ్ళు మన పక్కన బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి? మీరు చదవండి. పిట్ట కథలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి? మీరు చదవండి. మీరు వాళ్ళని ప్రశ్నించండి, మీరు వాళ్ళని క్వశ్చన్ అడగండి. మీరు వాళ్ళకి ఒక క్వశ్చన్ వాళ్ళ మైండ్లో పెట్టాలి. పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ ఆలోచనలో పడతారు, అవునా కదా? ఇప్పుడు నేను చెబుతున్నాను సబ్జెక్టు ఏమని? అశోకుడు కాలంలో సంస్కృతం అనేది లేదు. అశోకుడు రాసిందే మొట్టమొదటి రాత. అశోకుడు కన్నా ముందు భారతదేశంలో ఏ రాత అనేది లేదు అని చెప్పాను. ఒకవేళ ఉంటే ఎవరన్నా నిరూపించమనండి, ఎవరైనా వస్తారా? లేదు. ఎందుకని? మీరు వికీపీడియాలో పోయి కొట్టండి. కొడితే ఏమని వచ్చింది? భారతదేశంలో మొట్టమొదటి రాత అశోకుడు రాశాడు. అదే మీరు చూసిన అశోక శాసనాలు, అశోక ఎడిక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అశోక ఎడిక్ట్స్ ఏ భాషలో రాశారు? మళ్ళీ చెప్పండి. గ్రీకు భాష, ప్రాకృతి భాష, అరామిక్ భాష. మిగతా భాషలో లేవు. పాయింట్ అర్థమైందా లేదా? ఇలా క్లారిటీగా మనం పోవాలి. ఇప్పుడు మనం ఒక దర్శనానికి వచ్చాం. దర్శనంలో ఎవరు కనిపించారు? చెప్పండి. పొట్టేలు. ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు. దాన్ని చూస్తే అందరికీ భయం. దాన్ని ఎదిరించేవాళ్ళు ఎవరో లేరు.
లేకపోతే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? మేక పరిగెత్తుకుంటా ఏ దిక్కు నుంచి వస్తుంది? పశ్చిమ నుంచి వస్తుంది. వచ్చి ఏం చేసిందంటే డైరెక్ట్గా పొట్టేలుతో ఫైటింగ్ పోయింది. డైరెక్ట్ ఎవరితో ఫైటింగ్? స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు చూడండి, పొట్టేలతో ఫైటింగ్ దిగుతుంది. పక్కన ఒక నది ఉంది. ఏ నది అది? పక్కన ఒక నది ఉంది. ఏ నది అది? అందరు చెప్పాలి. పక్కన ఒక నది ఉంది. ఏ నది అది? ఓలాయి నది. ఆ నది పేరు ఏం పేరు? ఆ నది పేరు ఏం పేరు? ఓలాయి నది. ఈ ఓలాయి నది అదేంటి? పొట్టేలు. ఇదేంటి? మేకపోతు. మేకపోతుకి ఎన్ని కొమ్ములు? ఒకే కొమ్ము. దానికి ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పశ్చిమ నుంచి వచ్చింది. దాంతో ఫైటింగ్ దిగింది. ఇక్కడ క్లియర్గా ఉందా లేదా? ఉందా లేదా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ 7వ వచనం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి తొక్కుచుండెను. దాని బలము అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనో కాకపోయెను. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? మేకపోతు వచ్చింది, పొట్టేలు యొక్క 2 కొమ్ములు ఇరిచేసింది. ఫస్ట్ ఇరిచి తొక్కి 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 చిత్తకొట్టుడు కొడతా ఉంది. ఎవరు చిత్తకొట్టుడు కొడుతుంది? మేక. ఎవరిని? పొట్టేలు. దాన్ని విడిపించాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి వల్ల కాదు. చివరికి పొట్టేలు ఏమైపోయింది? చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పొట్టేలు చాప్టర్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. పొట్టేలు కొట్టింది ఎవరో? మేకపోతు. అర్థమైందా లేదా? ఇది ఒక మంచి దర్శనాన్ని చూస్తామన్నాడు. ఇది ఎలా ఉండగా ఏమైందంటే ఇప్పుడు మేకలో చిన్న మార్పులు వచ్చినాయి. మేకలు ఏమొచ్చినాయి అంటే చిన్న మార్పులు వచ్చినాయి. ఒకసారి ఆ మార్పులకి ముందు చూద్దాం ఒకసారి. ఇదేంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది? ఏంటి? పొట్టేల్. స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటి? పొట్టేల్. ఫుల్ పవర్తో ఉన్న పొట్టేల్. ఓలాయి నది పక్కన ఉన్న పొట్టేల్. ఇది దాన్ని చూస్తేనే భయం. చూడండి ఎట్టుంది, అది గంభీరంగా ఉందా లేదా? చూస్తేనే ఎట్టుంది? గంభీరంగా ఉంది, అవునా కదా? ఇలా గంభీరంగా ఉంటే ఇప్పుడు ఆయన ఒక దాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? మేకపోతే ఏముంది? కొమ్ము. ఎన్ని కొమ్ములు? సింగిల్ కొమ్ము. పవర్ఫుల్ ఉందా లేదా? అది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు చదువుదాం మళ్ళీ. 8వ వచనం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఆ పొట్టేలును తప్పించడం ఎవరి చేతనో కాకపోయినా ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. ఇప్పుడు ఎన్ని కొమ్ములు ఉన్నాయి దీనికి? స్క్రీన్ చూడండి. ఈ బొమ్మలన్నీ వేయటానికి నేను చాలా కష్టపడ్డా. అర్థమైందా? మీకు నీట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం బొమ్మలన్నిటినీ నైట్గా రెడీ చేసి పెట్టి మీ అందరికి అర్థం కావాలా వద్దా? ఎందుకని మనం ఒక మిస్టరీ ఛేదిస్తున్నాం. ఈరోజు ఒక మిస్టరీని ఏం చేస్తున్నాం? ఛేదించడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ కొమ్ము ఉందే, ఆ కొమ్ము ఫుల్ పవర్ అయిపోయింది, పెద్దగా ఎదిగిపోయింది, పెద్ద కొమ్ము అయిపోయింది. అయిన తర్వాత ఏమైందంటే ఆ కొమ్ము ఇరిగిపోయింది. కొమ్ము ఏమైంది? ఇరిగిపోయింది. కొమ్ము ఇరిగిపోతే ఇప్పుడు స్క్రీన్ మీద ఎన్ని కొమ్ములు కనిపిస్తున్నాయి? 4 కొమ్ములు. చదవండి మళ్ళీ 8వ వచనం మరొకసారి. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఇప్పుడు ఎన్ని కొమ్ములు వచ్చినాయి? అంతకుముందు ఎన్ని కొమ్ములు? 1 కొమ్ము. ఇప్పుడు ఏమైంది? అది ఇరిగిపోయింది. ఇరిగి వచ్చినాయి? 4 కొమ్ములు వచ్చేసింది. చూస్తా ఉన్నప్పుడు ఈ 4 కొమ్ములు వచ్చేసినాయి. ఇంకా కంటిన్యూ చేయమ్మా. 9వ వచనం. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఇది నెక్స్ట్ తర్వాత ఈసారి ఎప్పుడన్నా మాట్లాడుకునే సబ్జెక్ట్. ఇప్పుడు మనం 8వ వచనం దాకా వస్తున్నాం. 1 నుంచి 8. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 8. మరి ఇంకొకసారి సమరీ మీరు చెప్పండి నాకు. ఇది చూస్తుంది ఎవరు? దర్శనం రాజైన బెల్షాసర్. ఎవరికి చెబుతున్నాడు? దానియేలు గారికి చెబుతున్నాడు. ఎక్కడ జరుగుతుంది? ఓలాయి నది దగ్గర.
ఎటువైపు చూస్తున్నాడు ఆయన? షోజాను అనే ప్లేస్ వైపు చూస్తున్నాడు. దర్శనంలో ఫస్ట్ ఎవరు వచ్చారు? మంచి పొట్టేలు, భీకరమైన పొట్టేలు. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. పెద్దగా చిన్నయా? పెద్దవి. అందులో ఫస్ట్ దానికన్నా రెండోది మహా పెద్ద కొమ్ము. దాన్ని చూస్తే జనాలకి భయం, దాని పేరు చెబితే అడరు. ఇలాంటి టైంలో దీన్ని ఎవరు కొడతారు అనుకునే టైంలో ఎవరు వచ్చారు? పశ్చిమం నుంచి మేకపోతు వచ్చింది. ఎలా వచ్చింది? పరిగెత్తుకుంటూ వచ్చింది. పశ్చిమ నుంచి ఎవరు వచ్చారు? మేకపోతు పరిగెత్తుకుంటూ వచ్చి చివరికి ఏం చేసింది? దీన్ని కొట్టింది, 2 కొమ్ములు ఇరిచేసిన తర్వాత దాని మీద పడి తొక్కి మిగతా వాళ్ళందరూ ఇడిపించాలని ట్రై చేసినా ఎవరి వల్ల కాలేకపోయింది. చివరికి ఆ పొట్టేలు వ్యవహారం క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? మేకపోతు వచ్చింది. ఈ మేకపోతు ఏం చేసింది? ఫుల్గా కొమ్ము, ఎంత కొమ్ము నుంచి పెద్ద కొమ్ము అయిపోయింది. ఆ పెద్ద కొమ్ము అయిన తర్వాత దాన్ని ఎవరు ఎరచలా, అదే ఇరిగిపోయింది. కొమ్ము ఏమైంది? అదే ఇరిగిపోయింది. పొట్టేలు కొమ్ములు ఎవరు ఇరిచారు? మేకపోతు కొమ్ము ఎవరు ఇరిచారు? అదే ఇరిగిపోయింది. ఒక కొమ్ము ఊడిపోయింది. చిన్నపిల్లలు అప్పుడు ఏమవుతాయండి? పళ్ళు ఊడిపోతాయా లేవా? పళ్ళు ఊడిపోయింది, మళ్ళీ వస్తాయి పళ్ళు. అలాగే ఒక పెద్ద కొమ్ము పోయింది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 కొమ్ములు వచ్చినాయి. ఇది దర్శనం. ఇప్పుడు మనం టైటిల్ దగ్గరికి వద్దాం. మన టైటిల్ ఏంటో చెప్పండి. మన టైటిల్ ఏంటండి? మన టైటిల్ ఏంటి? ఆ కింద చదవండి. ద ర్యామ్, ద గోట్ అండ్ ద ఫ్యూచర్. ద ర్యామ్, ద గోట్ అండ్ ద ఫ్యూచర్. దాన్ని మనం ఇప్పుడు ఛేదించాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఈ కొమ్ములేంది, ఆ పొట్టేలేంది, ఆ మేకేంది? అవునా కదా? అసలు ఇది వచ్చి దాన్ని కొడతాం ఏంది, దాన్ని ఈయన చూడటం ఏంది? ఇలాంటిది ఒక పెద్ద మిస్టరీ అనేది అక్కడ జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒకటి రాపిచ్చాడంటే ఊరికినే రాయించు. బైబిల్లో ఉందంటే ఏదో ఒక సంగతిని మనకు చెప్పాలన్నదే కోరిక. ఈ రాజు అయిన బెల్షాజరు ఆయన ఎవరంటే బబులోను దేశంలో ఉన్నటువంటి ఆఖరి రాజు. బబులోను దేశంలో ఆఖరి రాజు. ఈ రాజు అయిన బెల్షాజరు మంచి పొగరబోతాడు. ఎవరండి ఈయన? మంచి పొగరబోతాడు. ఎంత పొగరంటే ఒకానొక టైంలో సొలొమోను గారి దేవాలయం కట్టించాడు. ఆ సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో బంగారంతో చేసిన ఆభరణాలు ఉండి, బంగారంతో చేసిన పాత్రలు ఉండి, బంగారంతో చేసిన ఐటమ్స్ ఉంటే వాటన్నిటినీ యెరూషలేము నుండి ఎక్కడికి తీసుకొచ్చారో? బబులోనికి తీసుకొచ్చారు. ఈయన దాన్ని చూసి ఏం చేశాడంటే ఇందులో మనం ముందు తాగుదాం అన్నాడు. దేంట్లో తాగాలంట? యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలతో ఇప్పుడు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? ముందు తాగాలి అని చెప్పి ప్లాన్ చేసాడు ఈయన. ఎవరో? రాజైన బెల్షాజరు. ఈయన ముందు తాగాలని ప్లాన్ చేసిన టైంలోనే ముందుకు అందరిని విందుకు పిలిచి ఫుల్గా తాగుదాం అన్నాడు. ఫుల్గా తాగేశాడు. తాగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? రే సస్తావరా బాబు నువ్వు అని చెప్పాడు. రాత్రిగా చచ్చిపోయాడు. అయితే ఈ దర్శనం చూసింది ఈ తాగటానికి ముందే. ఈ దర్శనం చూసింది ఎప్పుడు? ఈ తాగుడు సంఘటన జరగడానికి ముందే చూస్తున్నటువంటి దర్శనం. ఎందుకనంటే ఆయనకు ఒక సీన్ అర్థమైపోయింది. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత ఏంది నా పొజిషను, నేను చచ్చిపోయిన తర్వాత ఏంటి నా పొజిషన్ అని ప్రతి వాళ్ళు ఆలోచన చేయాలి. ఇలాంటి ఆలోచన చేసిన వాళ్ళే మంచోడు. నేను చచ్చిపోయిన తర్వాత పొజిషన్ ఏందనే ఆలోచన ఎవరికైతే రాదో వాళ్ళ అనంతరం అంత గందరగోళం అయిపోద్ది. అవునా కదా? చిన్న ఉదాహరణ చెబుతాను మన క్రైస్తవ సమాజంలోనేనండి. అందరికీ తెలిసినటువంటి యేసన్న గారికి తన మరణం గురించి అర్థమైపోయింది. ఎందుకని కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాడు. అటు కాలు ఇరిగిపోయింది, తొడ దగ్గర ఎముక ఇరిగిపోయింది. అవునా కదా? దాని తర్వాత ఒళ్ళంతా ఎల్లో కలర్లో మారిపోయింది. వచ్చిన టైంలో ప్రభువుని అడిగాడు, మరి ఏంది ప్రభు అన్నాడు. దాని తర్వాత దీని భవిష్యత్తు ఏందని చెప్పి ఆలోచన చేసి మరి హోసన్నా మందిరం నిలబడాలంటే ఏం చేయాలి అని దాని మీద ఆలోచన చేసి ప్రార్థన చేసి ఒక ప్రణాళికను రచించి లీడర్లను తయారు చేసి దాని తర్వాత ఎవరి డ్యూటీలు వాళ్ళకి అప్పగించి ఏం చేశాడు? ఆయన సక్సెస్ఫుల్గా కళ్ళు మూసాడు. కళ్ళు మూసిన తర్వాత ఏమైందంటే హోసన్నా మందిరం యేసన్న గారి తర్వాత ఇప్పుడు డబలో త్రిబుల్ అయింది. ఎందుకని? నా తర్వాత ఏంటి ఈ పరిచర్య ఎలా పోవాలి, నా తర్వాత ఈ సేవ ఎలా పోవాలని ఒక ఆలోచన, ఒక దర్శనం, ఒక మనసు అనేది ఆయనకు ఉంది.
ఎందుకనంటే గతంలో అంతకుముందు ఉన్న వాళ్ళని చూశాడు. వాళ్ళు పోయిన తర్వాత పరిచర్యలు ఫ్లాప్ అయిపోయింది. అందుకు ఉదాహరణ ఎవరంటే మనందరికి బాగా అభిమానంగా ఉన్నటువంటి మన భక్త సింగ్ గారు. అందరికీ ఇష్టమే భక్త సింగ్ గారు అంటే, ఎందుకంటే ఆయన మంచి భక్తుడు, అందులో డౌటే లేదు. భక్త సింగ్ గారి జీవితంలో 10,000 సంఘాలు కట్టినటువంటి మహాయోధుడు. అయితే ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే నా తర్వాత ఏంది అనే దగ్గర, ఆలోచన దగ్గర ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిపోయేసరికి ఈరోజు సంఘాలు ఖాళీ అయిపోయింది. రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా పిలిచి, అయ్యా పలానా దగ్గర పలానా ఎబ్రోన్ సంఘం ఉంది, మీరు సేవకి ఏమైనా వస్తారా, ఎంత డబ్బులు ఇస్తారు, ఫుడ్ బెడ్ అన్నీ ఇస్తారు, అన్ని ఖర్చులన్నీ వాళ్ళే చూసుకుంటారు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఒకానొక టైంలో అదే సంఘంలో మేము సేవ చేస్తామని వస్తే ముందు ప్రార్థన చేసి దేవుడు నీకు చూపించాడా, నీకు పిలుపు ఉందా అని ప్రశ్నలు అడిగి అంత పకడ్బందీగా ఉన్నటువంటి సంఘం ఇప్పుడు ఎలా అయిపోయింది? రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా పిలిచే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటో చెప్పండి? ఫ్యూచర్ గురించినటువంటి ఆలోచన సరిగా లేదు కాబట్టి. ఇప్పుడు బెల్షజర్కి ఫ్యూచర్ గురించిన ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? నేను పోతే ఏంటి పొజిషన్? ఎందుకని? ఈయన సరైన రాజు కూడా కాదు. ఈయన ఏదో ఎంటర్టైన్మెంట్గా పోతా ఉన్నాడు. ఈ బెల్షాజర్ కాలంలో ఏం జరుగుతూ ఉంది? ఒక భయం మొదలైంది. నేను పోతే నెక్స్ట్ ఏంటి అని. అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దాన్ని చూపించాడు. ఆ చూపించిందే ఈ దర్శనం. అయితే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే బెల్షాజరే ఆఖరి రాజు అని అనుకుంటా ఉంటారు. దానికి ఒక క్లారిటీ కోసం మరి మన శుక్రవారం రోజున ఒక మంచి మెసేజ్ ఇచ్చాను టీవీలో. దాని పేరే సైరస్ ది గ్రేట్ యొక్క ఇన్స్క్రిప్షన్. ఎవరండి? సైరస్ ది గ్రేట్. కాసేపులో వస్తాడు మన సబ్జెక్టులోకి. కోరేష్, ప్రపంచంలో గొప్ప రాజులో ఒక గొప్ప రాజు ఎవరో కోరేష్. ఈ కోరేష్ గురించి చెప్పిన దాంట్లో అదే సంగతి ఇక్కడ కూడా మీకు చెబుతున్నాను, ఒకసారి చూడండి. ఇందులో నెబోనిదీస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? నెబోనిదీస్. స్క్రీన్ మీద మీరు అందరూ చూడొచ్చు. నెబోనిదీస్ ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఆయనే నెబోనిదీస్. ఏం పేరు ఆయన పేరు? నెబోనిదీస్. ఈ నెబోనిదీస్ యొక్క కొడుకు ఆయన పేరు బెల్షాజర్. నెబోనిదీస్ కొడుకు పేరు ఏం పేరు? బెల్షాజర్. ఈ నెబోనిదీస్ ఏం చేశాడంటే కింద అరేబు దేశాలు ఉంటే అటేపుకు పోయాడు. కాసేపు జీవితాన్ని ఎంజాయ్ చేసి వద్దాం. ఏం చేశాడు ఆయన? జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అరేబు దేశాలకు పోయేసి తాత్కాలికంగా బెల్షాజర్కి ఇచ్చాడు ప్రభుత్వాన్ని. తాత్కాలికంగా ఎవరికి ఇచ్చాడు? బెల్షాజర్కి ఇచ్చాడు. బెల్షాజర్ ఏం చేశాడు? ప్రభుత్వం మంద కాదు కదా, మా నాన్న కదా అని చెప్పి ఈయన ఏం చేశాడు? తండ్రి అక్కడ తాగుతుంటే కొడుకు ఎక్కడ తాగటం మొదలుపెట్టాడు. దేంట్లో? యెరూషలేములో నుంచి వచ్చినటువంటి దేవాలయపు సామాగ్రిలో తాగటం స్టార్ట్ చేశాడు. అందుకే దేవుడు ఈయన ఎత్తేసాడు. ఈయన చచ్చిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి అప్పుడు నెబోనిదీస్ అనేది చచ్చిపోయాడు. నెబోనిదీస్ ఏ సంవత్సరం చచ్చిపోయాడు చూడండి? 539వ సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 539వ సంవత్సరంలో ఆయన చచ్చిపోయాడు. ఆయన చంపిన ఆయన పేరు ఏం పేరంటే కోరేష్, సైరస్ ది గ్రేట్. ఏం పేరు? కోరేషు. ఆయన ఇంగ్లీష్లో ఏమంటారంటే సైరస్ ది గ్రేట్ అంటే. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? మన అశోక ది గ్రేట్గా స్టార్ట్ చేసింది. ఒక పొట్టేల్ని చూస్తున్నామే, దాని మిస్టరీ ఇప్పుదాం వద్దా? మిస్టరీని ఇప్పుదాం అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సరే, మరి మిస్టరీ చెప్పాలంటే బైబిలే చెప్పాలి. మనం ఇప్పితే కుదరదు. మిస్టరీ ఎవరు చెప్పాలి? బైబిలే చెప్పాలి. కాబట్టి క్వశ్చన్ అడిగేది బైబిలే, ఆన్సర్ చెప్పేది బైబిలే. అయితే చాలామందికి ఇది బైబిల్లోనే ఉంటుందనే సంగతి తెలియక దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినవి చెబుతారు. దేవుడు ఏం చేశాడంట? నాకు బయలుపరిచాడని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినవి చెబుతాడు. బైబిల్ గ్రంథంలో మర్మం అనేది ఏదీ లేదు. ఎందుకనంటే ప్రకటన గ్రంథం ఆఖరిలో ఏమని ఉంటుంది? మనుషులకు ఏదైతే దేవుడు చెప్పాలని అన్నీ చెప్పేశాడు. ఇందులో ఏది కలపకూడదు, ఇందులో ఏది తీసేయకూడదు. ఎందుకు కలపకూడదు? చెప్పాల్సినవి చెప్పేశాడు. ఇప్పుడు కొత్తగా వచ్చి దేవుడు ఎవరికి ఏం చెబుతాడండి? కొత్తగా వచ్చి దేవుడు ఎవరికైనా ఏమైనా చెబుతాడా? చెప్పడం. చాలామంది ఏం చేస్తారంటే ఇదేంది ప్రభు అని బైబిల్ చదవకుండా దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు వీళ్ళకి ఇంకోటి చూపిస్తాడు. అర్థమైందా లేదా? ఆల్రెడీ బెల్షాజర్ తాగుపోతే ఒక కాలం చూసి ఆయనకి ఏం అర్థం కాకుండా ఉన్నాడు. అవునా కాదా? మన వాళ్ళు ఏం చేస్తారు?
బైబిల్ చదవకుండా ప్రభువా నాకు చెప్పు ప్రభు అంటారు. అది బైబిల్ చదివితే బైబిల్లోనే ఉంటుంది, అవునా కదా? ఎక్కడ చదివితే బైబిల్ చదివితే బైబిల్లో ఉంటుంది. బైబిల్లో వద్దంట, మళ్ళీ ఎవరు చెప్పాలి ఇది? మళ్ళీ ఇది కూడా దేవుడే చెప్పాలని చెప్పి వాళ్ళు కూర్చుని వాళ్ళకి ఏదో వాళ్ళకి తోచింది కనపడిన తర్వాత దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? దేవుడు నాకు చెప్పాడని చెప్పి రాసి ప్రపంచం మొత్తానికి అంటిస్తూ ఉంటారు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు బైబిల్ ఏమని చెప్పిందో మనం ఒక్కసారి చదువుదాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి మొదలు పెడదాం. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఎప్పుడు సంగతులు అంటే ఇవి? ఉగ్రత సమాప్తమైనప్పుడు కలగబో సంగతులు నీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నిర్ణయించిన అంత్యకాలం గూర్చినది. అంత్యకాలం అంటే ఎండ్ డేస్ అంటే దేనికి ఎండ్? ఎండ్ డేస్ అంటే దేనికి ఎండ్? అంచె దినాలంటే ఏంటి? ఈరోజు బైబిల్లో చాలా పెద్ద అపార్థం ఏంటంటే అంచె దినాలు అనేది పెద్ద అపార్థం. అంచె దినాలు అనేది పెద్ద అపార్థం. బైబిల్లో చెప్పబడినప్పుడు అది అంచె దినాలే, బైబిల్లో చెప్పినప్పుడు అవి అంచె దినాలే. అంచె దినాలంటే భవిష్యత్తులో జరగబోతేది. మరి మనం కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు నుంచి చదవటం మొదలుపెట్టి మనం కూడా అంచె దినాలు అని చెప్పి ఏదో ఫ్యూచర్లోకి పెడతా ఉంటాం. అర్థమవుతుందా లేదండి? మళ్ళీ చెబుతున్నాను నేనండి. అంచె దినాలు అని అంటే బైబిల్లో ఇది చెప్పినప్పుడు తర్వాత జరగబోయే సంగతులు అంటే ఫ్యూచర్ టెన్స్. మనం కూడా దీన్ని చదివినప్పుడు ఏమనుకుంటాం? ఇది కూడా ఫ్యూచర్ టెన్స్లోనే పెడుతున్నాం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగిద్ది, అవునా కదా? అందుకని మనందరం అపార్థంలోకి వెళ్ళిపోతాం. ఇది అంచె దినాల్లో జరగబో సంగతులు అన్నాడు కాబట్టి మనం అంచె దినాలంటే ఎప్పటి నుంచి లెక్కేసాం? మనం ఇప్పుడు నుంచి భవిష్యత్తులో జరిగేదని చెప్పి లెక్కేసాం. అది చాలా పెద్ద తప్పు, అవునా కదా? నెక్స్ట్ వచనం మంచి సెన్సేషనల్ మాటను చదువుదాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఇక్కడ ఆగండి, ఇక్కడ మనం ఒక పావు గంట సేపు చూడాలి. నువ్వు 2 కొమ్ములు కలిగిన పొట్టేలు చూసావే, ఆ పొట్టేలు ఏంటంట? మాదీయుల పారసీకుల రాజు. ఇప్పుడు అప్పటి వరకు పరిపాలిస్తుంది ఎవరు? అప్పుడు దాకా పరిపాలిస్తుంది ఎవరు? మళ్ళీ అదే చెబుతారు. అదే మన భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం అది. ఒకడు వచ్చి అదిగో గుడి అంటాడు, అనగానే అందరూ అదే గుడి అని చెప్పిపోతారు. ఇదిగో లింగం అంటారు, అందరూ ఇది లింగం అంటారు. అవునా కాదా? ఒకళ్ళు వచ్చేసి మాదీయులు పారసీకులు అని సరే అందరూ మాదీయు పారసీకులని చెప్పి పడేయటమే. అట్లా ఉండకూడదు. ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించాలి. ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్గా, సబ్జెక్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అవునా కాదా? బెల్షాజర్ ఏ సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం. ఈ బెల్షాజర్ తర్వాత ఎవరు పరిపాలించారో చెప్పాను. ఎవరు పరిపాలించారు బెల్షాజర్ తర్వాత? చెప్పండి. ఇంత స్క్రీనేజ్ చెబుతున్నా మీకు. ఎవరు పరిపాలించారు? నెబోనిదిస్ పరిపాలించాడు. నెబోనిదిస్ బెల్షాజర్కి ఏమవుతాడు? తండ్రి. వెరీ గుడ్, అట్లా చెప్పాలా? అవునా కదా? ఆయన చచ్చిపోయిన 10 ఏళ్ళకి నెబోనిదిస్ చచ్చిపోయాడు. నెబోనిదిస్ ఏ సంవత్సరం చచ్చిపోయాడు? క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో. ఎవరు వచ్చి చంపారు? చెప్పండి, ఎవరు వచ్చి చంపారు? కోరేష్ ది గ్రేట్ వచ్చి చంపాడు. ఈయన పారసిక సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. ఏ సామ్రాజ్యాన్ని? పారసిక సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. ఈయనకన్నా ముందు అప్పటికే మాదీయుల సామ్రాజ్యం అక్కడ ఉంది. మాదీయులు అంటే పవర్ తక్కువ. పారసీకుడైనటువంటి కోరేషు ఎంట్రీతో ఫుల్ పవర్ వచ్చేసింది. మాదీయులు పారసీకులు ఇద్దరు కలిసి ఫుల్ స్వింగ్లోకి వెళ్ళిపోయారు. ఇందాక పొట్టేళ్ళని ఎవరో ఢీకొనలేకపోయారు అన్నామే. ఆ పొట్టేలు ఎవరో చెప్పండి? మాదీయులు పారసీకులు. పారసీకుల్లో మొట్టమొదటి రాజు పేరు కోరేష్, సైరస్ ది గ్రేట్. ఎవరండి? కోరేషు, సైరస్ ది గ్రేట్. దేవుడే ఇన్ని గ్రేట్ అన్నాడు. ఎవరండి అనింది? దేవుడే ఏమన్నాడంటే ఈ కోరేష్ని ది గ్రేట్ అన్నాడు. కోరేష్ని ఏమన్నాడు? దేవుడు ది గ్రేట్ అన్నాడు. నా మంద కాపరి, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను అభిషేకించాను, నేనే నీకు పవర్ ఇచ్చాను, నేనే నీకు ఫుల్ పవర్ ఇచ్చానని చెప్పి ఎవరెవరితో అంటున్నారు?
దేవుడు మన దేవుడు అన్యజనులైనటువంటి కోరేస్తా అంటున్నాడు. ఒక్కసారి వాళ్ళ సామ్రాజ్యం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో. ఒక్కసారి చూడండి వాళ్ళ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో. ఆ మూల మొదలు పెడితే ఎక్కడ పైన లిడియా ఉందా లేదా, కింద మధ్యధరా సముద్రం, దాని కింద ఏముంది ఈజిప్ట్ ఉందా లేదా. అంటే అదేమో యూరప్, ఇదేమో ఆఫ్రికా, ఇది వచ్చి ఆసియా. అంటే 3 ఖండాలను కలిపి పరిపాలిస్తున్నాడు కోరేష్ ది గ్రేట్. ఎన్ని ఖండాలు 3 ఖండాలను కలిపి పరిపాలిస్తున్నా ద గ్రేటెస్ట్ కింగ్. ఆయన పేరు ఏం పేరు? కోరేష్ ది గ్రేట్, సైరస్ ది గ్రేట్. అర్థమవుతుందండి. ఈయన గురించి మనం బైబిల్లో చదువుతాం. ఇప్పుడు బైబిల్లో ఈయన చాలా గొప్ప పనులు చేశాడు. ఏం చేశాడు ఈయన? చాలా గొప్ప పనులు చేశాడు. ఇక్కడ చదవండి మీరు. మనకు కావాల్సింది ఏంటి? ఇది బబులోను సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో కొట్టాడు? 539 BC. బైబిల్ అర్థం కావాలంటే చరిత్ర తెలియాలి. చాలామంది చరిత్ర తెలియకుండా నిష్టం వచ్చినవి చెప్పేసుకుని ఏమంటారు దాన్ని? దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో చెప్పాడంట. అక్కడ చెబుతుంది ఎవరి గురించి? అది మాదీయులు పారసీకులు కలిసిపోయి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో కోరేష్ సైరస్ ది గ్రేట్ ఏమయ్యాడు? ఆయన ప్రపంచానికే చక్రవర్తి, ఇంక్లూడింగ్ భారతదేశం. ఇది మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను అహష్వేరోషు పరిపాలించాడు. అహష్వేరోషు తాతీన స్టార్ట్ చేసింది ఎవరో? కోరేష్. ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలించాడు చూడండి. ఇక్కడ ఇండియా కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా లేదు? ఇండియా ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఆ మూల దాకా కూష్ అంటే ఇది హిందూ దేశము మొదలుకొని కూషు దేశం అంటే ఇదిగో ఇది. బైబిల్లో చెప్పినట్టుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా? హిందూ దేశం ఎక్కడుంది? కుడి వైపున. కూషు దేశం ఎక్కడుంది? ఎడమ వైపున. 7 నుంచి 6 దాకా ఎన్ని దేశాలు? 127 సంస్థానాలను ఎవరు స్టార్ట్ చేశారు? మాదీయ పారసీకులు. అందులో మాదీయులు చిన్నోళ్ళు, పారసీకులు పెద్దోళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఆ కొమ్ము చూసారే, ఆ కొమ్ములో 2 కొమ్ములు ఉండయా లేవా పొట్టేలకి? అందులో చిన్న కొమ్ము ఏంటి? మాదీయులు. పెద్ద కొమ్ము ఏంటి? పారసీకులు. ఆ పెద్ద కొమ్ము ఎవరితో స్టార్ట్ అయింది? కోరేష్ ది గ్రేట్ తో స్టార్ట్ అయింది. ఏ సంవత్సరం స్టార్ట్ అయింది? 539వ సంవత్సరంలో బబులోనుని నాశనం చేయటంతో ఇప్పుడు ఏమైంది? ఆ దర్శనంలో చెప్పినట్టుగా జరిగింది. ఇప్పుడు చదవండి బైబిల్. మళ్ళీ బైబిల్ ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు చదివితే మీకు అర్థమైపోతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఎవరినంట? మాదీయుల పారసీకుల రాజులు. ఇద్దరు కలిసి 127 సంస్థానాలు పరిపాలించారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కూషు ఈజిప్ట్ ఉందే పక్కన. ఆ ఈజిప్ట్ దగ్గర నుంచి మొదలుకొని హిందూ దేశం ఇండియా ఉందా లేదా? మొత్తం ఎన్ని? 127 సంస్థానాలు. ఎవరు స్టార్ట్ చేశారు? సైరస్ ది గ్రేట్ స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఈ గ్రంథాన్ని, ఈ విజన్ చూస్తున్నప్పుడు, ఈ దర్శనం చూస్తున్నప్పుడు అది జరగాల్సిన సంగత, జరిగిన సంగత? జరగాల్సిన సంగతి. ఇప్పుడు జరిగిపోయిన సంగతి. అర్థమైందా లేదా? అప్పుడు జరగాల్సింది ఫ్యూచర్ టెన్స్, ఇప్పుడు జరిగిపోయింది పాస్ట్ టెన్స్. ఏ సంవత్సరం జరిగింది? క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో నెబోనిదిస్ని అంతం చేయటంతో అది సెటరేట్ అయిపోయింది. ఇప్పుడు మాదీయులు పారసీకులు ఎంత పవర్ఫుల్ అంటే అస్సలు వాళ్ళ పేరు చెబితే అందరికి భయం. ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్క సామ్రాజ్యం ఎవరది? మాదీయులు పారసీకులు. ఇప్పుడు వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళు ఏది చెబితే అదే ప్రపంచం, ఇంక్లూడింగ్ ఇండియా ఉందా లేదా? అందులో భారతదేశం ఉందా లేదా? చూడండి, అందులో భారతదేశం ఉందా లేదా? ఇంక్లూడింగ్ ఇండియా. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ సంవత్సరం టైం అది? క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం టైంలో చూసాం. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసిన ఆయన పేరు ఏం పేరు? సైరస్ ది గ్రేట్. తెలుగులో ఏమంటాం? కోరేషు. బైబిల్ ఏమని ఉంటుంది? కోరేషు.
బైబిల్ ఏమని ఉంటుంది? కోరేషు. ఈ బైబిల్లో ఉన్నటువంటి కోరేషు గురించి 2 రిఫరెన్సులు చదువుదాం వద్దా? ఒక రిఫరెన్స్ చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. అతని ఎదుట తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి కొట్టండి చప్పట్లో. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. కోరేషు ఇంకా రాలి అప్పటికి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం చెప్పే టైంకి కోరేషు పుట్టలేదు. అర్థమైందా లేదా? కోరేషు పుట్టాడా? పుట్ల. కోరేషు అనేవాడు పుట్టక ముందే ఇదిగో కోరేషు నేను లేపుతున్నాను, ఆయన పేరు కోరేషు, ఆయనకి నేను నా కుడి చేయని ఇచ్చాను, నా పవర్ ఇచ్చాను, రాజుల దగ్గర మొత్తం జయించుకుంటే వెళ్ళే పవర్ ఇచ్చానని చెప్పి పుట్టక ముందే చెప్పేశాడు దేవుడు. అది ప్రవచనం అంటే ఎలా ఉంటుంది? పుట్టక ముందే పేరు పెట్టి మరే కోరేషు అనే పేరుతో ఏం చేశాడు ఆయన? చెప్పాడా లేదా? అప్పుడు కోరేషు పుట్టాడా? పుట్టలేదు. కోరేషు అనేవాడు రాకముందే దేవుడు కోరేషుని లేపుతాను, కోరేషుకి పవర్ ఇస్తానని చెప్పాడు. మరొక మాటను చదువుదాం. అందులో ఉన్నటువంటి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి 4. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి 4. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు చేయించను. చాలండి, ఇక్కడ ఆపుదాం. కోరేషు ఎవరంటైనా? పారసీకపు రాజు. ఈయన గురించి బైబిల్ ఉందా లేదా? ఉంది. ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ యెరూషలేము దేవాలయం కూల్చబడింది. యెరూషలేము దేవాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చేది ఎవరు? కోరేషు. అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. వాళ్ళందరూ స్లేవ్స్గా ఉన్నారు. వాళ్ళందరూ బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వాళ్ళందరూ ఎవరు విడిపించాలి? కోరేషు. అంటే కోరేషుకి దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు కోరేషు ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ దేశానికి వెళ్ళిపోండి. మీ మందిరాన్ని మీరు కట్టుకోండి. సొలొమోను గారు దేవాలయం కట్టించాడే, ఆ దేవాలయాన్ని మళ్ళీ కట్టుకోండి. డబ్బులు ఏమైనా కావాలంటే నా జేబులోంచి ఇస్తానని చెప్పి ఇచ్చేసాడు. కొట్టండి చప్పట్లో. అంటే ఆ చూస్తున్నటువంటి ఆ పొట్టేలు ఉందే, మంచి పొట్టేలా చెడ్డ పొట్టేలా? మంచి పొట్టేలే. 2 కొమ్ములు ఎందుకున్నాయి? ఒకడు మాదీలు, ఇంకోళ్ళు పారసీకులు. ఇందులో పవర్ఫుల్ ఎవరో? పారసీకులు. ఆ పారసీకులు పవర్ఫుల్ ఎవరో? మొట్టమొదటి రాజు కోరేషు రాజు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన కోరేషు, సైరస్ ది గ్రేట్. అర్థమైందా లేదా? దైవ కార్యక్రమాలు జరిగించినటువంటి కోరేష్ ది గ్రేట్. అందుకే ప్రపంచం ఈయన ఏమంటుందంటే సైరస్ ది గ్రేట్ అంట. ది గ్రేట్ అని ఎవరిని అంటారు? కొద్దిమందిని అనేది. ఏమన్నా పడితే ది గ్రేట్ అంటారా? అనరు. కోరేష్ని ఏమన్నారు? సైరస్ ది గ్రేట్. ఎందుకని? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుడి కోరికను నెరవేర్చాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ఇదంతా దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు ప్రభుత్వానికి. ఎవరు వచ్చారండి? వాళ్ళ కొడుకు వచ్చాడు. ఆ కొడుకు గురించి బైబిల్లో ఎక్కడా ఉండదు. ఆయన ఎప్పటి నుంచి పరిపాలించాడంటే క్రీస్తు పూర్వం 530 సంవత్సరం నుంచి 522 సంవత్సరం దాకా ఓన్లీ కొన్ని సంవత్సరాలే పరిపాలించాడు. ఎవరండి? వాళ్ళ అబ్బాయి క్యాంబిసిస్. ఏం పేరు? క్యాంబిసిస్. కోరేషు ఎంతకాలం పరిపాలించాడు చూడండి. ఆయన ఎప్పటి నుంచి పరిపాలించాడు? 539 నుంచి 530 ఏళ్ళ పరిపాలించింది. కోరేషు ఎన్ని సంవత్సరాలు? 539 నుంచి 530 వరకు. ఎప్పుడు ఆయన జయించింది బబులోన్ని? 539. ఎప్పుడు దాకా పరిపాలించాడు? 530.
అంటే బీసీ, మనం బీసీలో అటు నుంచి ఇటు వస్తాం. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏడీలు ఎలా వస్తాం? 1, 2, 3, 4, 5. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన? 9 సంవత్సరాలు. అర్థమైందా లేదా? ఎన్ని సంవత్సరాలు? కోరేషు 9 సంవత్సరాలు పరిపాలించాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. కోరేష్ తర్వాత ఎవరు వచ్చారు? కొడుకు వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు? క్యాంబిసెస్ వచ్చాడు. ఈ క్యాంబిసెస్ గురించి బైబిల్లో లేదు, కానీ ఈయన పరిపాలించాడు. ఈయన అయిపోయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరం పరిపాలించే రాజు ఉన్నాడు, 3వ రాజు. ఆయన పేరు ఏం పేరు? బార్దియా. ఏం పేరండి? బార్దియా. ఎన్నో సంవత్సరంలో? క్రీస్తుకు పూర్వం 522వ సంవత్సరం పరిపాలించాడు. ఈయన అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన గురించి బైబిల్లో ఉంటుంది. ఆయన ఎవరో తెలుసండి? దానియేలుని సింహాల బోనులో వేసిన రాజు. దానియేలుని సింహాల బోనులో వేసిన రాజు. దానియేలు సింహాల బోనులు ఎవరు వేశారు? చెప్పండి, ఎవరు వేశారు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన. ఆ దర్యావేషు ఎవరండి? ఆయన ఆ దర్యావేషు ఎవరు? దానియేలు సింహాల బోనులో వేసిన దర్యావేషు. ఇప్పుడు 2వ వచనం. వారిపైన 3 ప్రధానులుగా నియమించును, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ మీద చూస్తున్న 4వ రాజు అయిన దర్యావేషు. ఈ 4వ రాజు అయిన దర్యావేషుకి దానియేలుకి సంబంధం ఉందా లేదా? ఈయన ఏమవుతాడు ఇప్పుడు? కోరేషు, ఆయన తర్వాత క్యాంబిసిస్, దాని తర్వాత బార్దియా, 4వ ఆయన పేరు ఏం పేరు? దర్యావేషు. డేరియస్ 1, దర్యావేషు 1. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 522 సంవత్సరాల నుంచి 486 సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలించాడు. ఈయన టైంలోనే దానియేలు గారిని ఎక్కడేశారు? సింహాల బోన్లో వేసాడు. మళ్ళీ ఆయనే బాధపడుకుంటూ వచ్చాడు. అయ్యో దానియేలు ఏమైందో ఏంటో, ఆయన నేను చూడాలి, దానియేలు అంటే నాకు ఇష్టం, ప్రాణం అనుకుంటా. దానియేలు కోసం బోన్లో ఇచ్చింది ఈయనే, అవునా కదా? మళ్ళీ పొద్దునకల్లా రాత్రి అంతా నిద్ర పట్టకుండా మళ్ళీ పొద్దునే వచ్చింది ఈయనే. అంత ప్రేమ ఈయనకి. ఆయన పేరు ఏం పేరండి? దర్యావేషు. ఈయన ఇంకేం చేశాడంటే ఎజ్రా గ్రంథంలో ఏం చేశాడు ఆయన? కోరేషు ఇచ్చినటువంటి ఆజ్ఞని మీరు కంప్లీట్గా దాన్ని నెరవేర్చండి అని చెప్పి సపోర్ట్ చేసింది ఈయన. అంటే మంచోడా కాదా? దేవుని బిడ్డలను ప్రేమించినటువంటి 4వ పర్షియన్ కింగ్. ఆయన పేరు ఏం పేరు? దర్యావేషు. ఏం పేరండి? దర్యావేషు. సింహాల బోన్ లేపించింది ఎవరు? దర్యావేషు. ఈయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక క్రూరుడు వచ్చాడు 5వ రాజుగా. ఆయన పేరు ఏం పేరంటే అహేశ్వరోషు. ఏం పేరండి? అహేశ్వరోషు. ఎవరండి ఆయన? అహేశ్వరోషు. ఇంగ్లీష్లో ఏమంటారంటే జెర్సీస్ అంటారు. జెర్సీస్. మంచి దిట్టంగా ఉంటాడు, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. ఎస్తేరు యొక్క భర్త కూడా ఈయనే. ఎస్తేరు భర్త ఎవరో? ఈయనే. ఒక్కసారి చదువుదాం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. 1-2 వచనాలు. అహేశ్వరోషు దినములలో చాలు. అహేశ్వరోషు ఎవరో? ఈయన. అంటే ఈయన ఎన్నో రాజు పారసీకులకి? 5వ రాజు. ఎప్పటి నుంచి పరిపాలించాడు? క్రీస్తుకు పూర్వం 486 నుంచి క్రీస్తుకు పూర్వం 465 సంవత్సరాలు దాకా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? అర్థమవుతుందా లేదా? ఇలాంటి చరిత్ర మనకు తెలియాలి, బైబిల్లో ఉన్న రాదు. ఈయన చచ్చిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే ఆర్తాజెర్సిస్ అని ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఆర్తాజెర్సిస్ అని ఆయన వచ్చాడు, 6వ రాజు. ఈయన గురించి ఎక్కడ ఉంటుందంటే నెహెమియా కాలంలో యెరూషలేము దేవాలయాన్ని కట్టారే. నెహెమియా కాలంలో యెరూషలేము దేవాలయం ఆ గోడలో, ఆ యెరూషలేము గోడలు కట్టే టైంలో ఉన్న రాజు పేరు ఏం పేరండి? ఆయన పేరే ఆర్తాజెర్సిస్. ఏం పేరండి? ఆర్తాజెర్సిస్. ఎక్కడ ఉంటుంది దీని గురించి? నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత వెరీ గుడ్. ఆ ఆర్తహషస్త ఎవరో చెప్పండి, ఎవరండి ఆయనే ఆర్తాజెర్సిస్. క్లారిటీ ఉందా లేదా? చరిత్ర ఏది చెప్పిందో బైబిల్ అదే చెప్పింది, అవునా కాదా? బైబిల్ ఉన్న ప్రకారమే చరిత్ర పోయిందా లేదా? చరిత్రలో ఉన్నట్టుగానే బైబిల్ ఉందా లేదా? ఒక సీక్వెన్స్. ఎందుకంటే దానియేలు చాలా సంవత్సరాలు బతికాడు.
దానియేలు ఏమయ్యాడు? పండు ముసలోడయ్యేదాకా బతికాడు. బబులోను సామ్రాజ్యం స్టార్ట్ అయింది, అప్పుడు ఉన్నాడు. నెబుకద్నెజరు కాలంలో బొడ్డోడు, ఎంత పిల్లోడు. అర్థమైందా? బాలుడిగా వెళ్ళాడు. దానియేలు ఎంట్రీ మనం ఎలా చూస్తాం? బాలుడుగా ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మెషేకు, అబేద్నెగో ప్లస్ దానియేలు. ఈ నలుగురిని ఎప్పుడు తీసుకెళ్లారు? చిన్నపిల్లలప్పుడు తీసుకెళ్లారు. పిల్లవాడి దగ్గర స్టార్ట్ అయ్యాడు. ఈ టైంకి ఏ వయసు వచ్చింది? బెల్షాజర్ కాలానికి నడి వయసు వచ్చింది. వీళ్ళ టైంకి ఏమొచ్చింది? ముసల వయసు వచ్చింది. ఇందాక మనం చదివేమే ఐశ్వరోష్ అని. ఐశ్వరోష్ టైంకి ఆయన లేడు. అర్థమైందమ్మా? మంచి క్వశ్చన్ అడిగా, సూపర్. ఇట్లాగా అడగాలి. బైబిల్ అర్థం కావాలంటే క్లియర్గా స్పష్టంగా క్వశ్చన్ అడిగితే మంచి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? దానియేలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? నెబుకద్నెజర్ టైంలో స్టార్ట్ అయ్యాడు. దాని తర్వాత ఆఖరి రాజు ఉన్నాడే బెల్షాజరు, ఆ బెల్షాజర్ కాలంలో ఉన్నాడు. ఆ దర్శనం చెబుతుంది ఎవరు? దానియేలే కదా. దాని తర్వాత బెల్షాజర్ తర్వాత నెక్స్ట్ ఎవరు? నెబోనిదిస్ వాళ్ళ తండ్రి, ఆయన చచ్చిపోయినప్పుడు ఉన్నాడు. నెక్స్ట్ కోరేష్ కాలంలో ఉన్నాడు. ఇప్పుడు దర్యావేషు తర్వాత ఎవరండి? ఎవరో? జెర్సిస్, అహేష్వేరోషు. అహేష్వేరోషు తర్వాత ఎవరు వచ్చారు? అర్తహషస్తా వచ్చాడు. ఓకేనా? వెరీ గుడ్. దాని తర్వాత ఎవరు వచ్చారు? మళ్ళీ దర్యావేషు 2 వచ్చాడు. దర్యావేషు 2 రాజుల పేరు ఎలా ఉంటాయి అంటే కాలేబు 1. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవాడికి మా తాత పేరు పెట్టుకోనని పెడతాడు పేరు. ఇప్పుడు ఆయనకి ఏమని పెట్టాలి? ఇప్పుడు కాలేబు 2. దాని తర్వాత మళ్ళీ ఇంకోళ్ళకి ఏదో పురుగు దొరికింది. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మా తాత పేరు పెట్టాలని మళ్ళీ కాలేబు 3 వస్తాడు. అర్థమైందా లేదా? ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. డేరియస్ 1 వచ్చాడా? ఇప్పుడు డేరియస్ 2 వస్తాడా? క్లైమాక్స్లో డేరియస్ 3 వస్తాడు. ఎందుకని? తాత పిచ్చోళ్ళు. వాళ్ళు ఎవరండి? చెప్పండి, ఎవరాళ్ళు? తాత పిచ్చోళ్ళు. తాత పేరు పెట్టాలి. దర్యావేషు 2 ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పరిపాలించాడు? స్క్రీన్ మీద చూడండి. 423వ సంవత్సరం నుంచి 404వ సంవత్సరం వరకు పరిపాలన. ఈయన అయిపోయిన తర్వాత ఇంకో తాత పిచ్చోడు ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఆర్తాగ్జెర్సిస్ 2. మళ్ళీ తాత పేరు పెట్టారు. ఆయన పేరు ఏం పేరు? ఇప్పటి నుంచి 404 నుంచి 358వ సంవత్సరం దాకా పరిపాలించాడు. ఆయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్తాగ్జెర్సిస్ 3. వీళ్ళందరి గురించి బైబిల్ ఎక్కడా ఉండదు. లేదు. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి పరిపాలించాడు? 358 నుంచి 338 దాకా పరిపాలించాడు. ఈయన తర్వాత ద లాస్ట్ ఆయన వచ్చాడు. ఆయన పేరే దర్యావేషు 3. ఈ దర్యావేషు 3 అని ఈయన పారసీకుల రాజులలో లాస్ట్ రాజు. ఇందాక మనం అనుకున్నామే పొట్టేలుని ఏం చేయాలి? ఇప్పుడు ఎర్రగొట్టాలి. ఆ ఎర్రగొట్టడం కోసం చిత కొట్టి మొత్తాన్ని కొట్టేసరే ఆ కొమ్ములు ఇరిగింది ఎవరికో తెలుసా? ఇదిగో దర్యావేషు 3కి. మీరు ఇందాక చూసినటువంటి దర్శనంలో పొట్టేలికి 2 కొమ్ములు ఉన్నాయే. ఆ 2 కొమ్ములు ఎవరు వచ్చి ఎర్రగొట్టారు? మేకపోతు వచ్చి కొట్టిందే. ఆ మేకపోతు వచ్చి కొట్టి ఎర్రగొట్టింది ఎవరిని? ఇదిగో ఇక్కడ చూస్తున్నారే, ఆయన పేరు ఏం పేరు? దర్యావేషు 3. ఇంగ్లీష్లో డేరియస్ 3. ఇంగ్లీష్లో ఏంటి? డేరియస్ 3. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గరికి వచ్చా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు పొట్టేలు అర్థమైందా లేదా? పొట్టేలు అంటే ఎవరో? మాదియా పారసీక రాజులు. ఫస్ట్ ఎవరో? కోరేష్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఎవరో? డేరియస్ 3 తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం లేదు, అక్కడితో కొలాప్స్. ఇప్పుడు చదవండి 21వ వచనం. బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు. స్క్రీన్ మీద చూడండి అందరం. బొచ్చుగల మేకపోతు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? బొచ్చు కలిగిన మేకపోతు వస్తుంది. ఈయన ఎవరో తెలుసా? ఒక మంచి యవనస్తుడు, గ్రీకు వీరుడు. ఆయన ఎవరంటే బైబిల్ ఏమైనా ఉంది ఆయన గురించి? బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు. ఎవరైనా గ్రీకుల రాజు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారే పొట్టేలు. ఆ 2 కొమ్ములు చెప్పాలి, మీకు అర్థమైంది కాబట్టి సబ్జెక్ట్. ఆ 2 కొమ్ములు ఏంటి? మాదియా పారసీకులు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పరిపాలించారు? ఎప్పుడు దాకా? 500 కరెక్టే చెప్పు. 39 నుంచి 300 క్రీస్తుకు పూర్వం 330వ సంవత్సరం దాకా కొట్టేశారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ స్క్రీన్ మీద చూడండి. పొట్టేలు
ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు. క్లారిటీ వచ్చేసిందా లేదా పొట్టేళ్ళ గురించి? ఇప్పుడు పొట్టేళ్ళని కొట్టడానికి ఎవరు వస్తున్నారు? మేకపోతు. మేకపోతుకి ఏముంది? ఒకే ఒక కొమ్ము. ఆ ఫుల్ పవర్తో ఉన్నటువంటి ఆ కొమ్ము చూడండి ఎట్ట ఉందో. ఎగిరి కొడితే ఏమైందంట? దాని 2 కొమ్ములు ఇరిగిపోయి అల్లల్లాడిపోయి సామ్రాజ్యం కొలాప్స్. మాదీయ పారసీక సామ్రాజ్యం కొలాప్స్. అవునా కదా? ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారు? దర్శనంలో మేకపోతు విత్ సింగిల్ కొమ్ము, ఫుల్ పవర్ ఎగిరింది. అవునా కదా? అతని గురించే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన ఎవరంట? గ్రీకుల రాజు. ఈయన పేరు కూడా తోక ఏమన్నా చూడండి, తోక అలెగ్జాండర్ ది గ్రేట్. ఇందాక ఇలాంటి తోక ఎవరికి చూసాం? సైరస్ ది గ్రేట్కి ఎందుకు చూసాం? దేవుడు పనిని నెరవేర్చిన సైరస్ ది గ్రేట్. అలెగ్జాండర్కి ఏం పేరు ఉంది? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఈయన కూడా దేవుడి పని ఏదో చేశాడు. అలెగ్జాండర్ కూడా ఏదో గొప్ప పని చేశాడు, లేకపోతే దేవుడు ఊరికినే గ్రేట్ అని అనరు కదా. అవునా కదా? అలెగ్జాండర్ ఎవరంట? ది గ్రేట్. ఈయన గురించి బైబిల్లో ఏ వచనంలో ఉంది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అలెగ్జాండర్ ది గ్రేట్. ఈయన ఎవరండి? మేకపోతు. ఈ మేకపోతు చేంజ్ చేసిందో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. మేకపోతు చేంజ్ చేసిందో చూడండి. మొత్తం వాళ్ళకి ఏ సామ్రాజ్యాలు అయితే ఉన్నాయో దాని నుంచి మొత్తం కొట్టేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తాన్ని కొట్టేశారు. మాదీయ పారసీకుల కన్నా ఎక్కువ రాజ్యం ఎవరికి ఉంది? అలెగ్జాండర్కి ఉంది. ఎవరి పవరు? పర్షియా రాజులు గొప్ప, లేదంటే గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ గొప్ప? గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ గొప్ప. ఆ మూల నుంచి ఆ మూల దాకా వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు వాళ్ళు. అవునా కదా? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా ఆ సైడ్ చూడండి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో. ఆ పైన మాసిదోనియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ మూల దాకా మొత్తం ఎవరి చేతిలోకి వచ్చింది? అలెగ్జాండర్ ది గ్రేట్. ఎన్నేళ్లలో కొట్టాడో తెలుసా? 10 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఉడిచిపడేశాడు. ఎన్నేళ్ళు? 10 సంవత్సరాలు ప్రపంచం మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని జయించాడు. ఈయన గురించి బైబిల్ చెప్పిందా లేదా? ఎక్కడ చెప్పింది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అది అట్ట క్లారిటీ ఉండాలి మన దగ్గర. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. గ్రీకు రాజైన అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే ఈ కొమ్ము ఏమైపోయిందంట? చదవండి, మళ్ళీ చదవండి. 21 మళ్ళీ చదవండి. బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు, ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. 22 అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. అక్కడ ఆగండి. ఇప్పుడు మనం ఒక ట్విస్టులోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? ఆ కొమ్ము పోయింది. ఇప్పుడు ఎన్ని కొమ్ములు వచ్చినాయి చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఎన్ని కొమ్ములు వచ్చినాయి అందరు చెప్పాలి. ముందేముంది? పెద్ద కొమ్ము ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండరు 10 ఏళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఊపేసి ఇంత సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసి క్రీస్తుకు పూర్వం 323 సంవత్సరంలో చచ్చిపోయాడు. ఎన్నో సంవత్సరం? క్రీస్తుకు పూర్వం 323 సంవత్సరంలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 కొమ్ములు. పెద్ద కొమ్ము పోయింది, చిన్న కొమ్ములు 4. ఎన్ని కొమ్ములండి యోహాన్ గారు? ఎన్ని కొమ్ములు? 4 కొమ్ములు, చిన్న కొమ్ములు. ఈ చిన్న కొమ్ములు ఎవరంట? చదవండి 22వ వచనం మరొకసారి. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికి ఉన్న బలవంతులుగా ఉండరు. ఈ 4 కొమ్ములు మనం ఈరోజు డీల్ చేయాలి. చేద్దాం వద్దా? ఈ 4 కొమ్ములు డీల్ చేస్తే అశోకుడు బయటకు వస్తాడు. అశోకుడు రావాలంటే ఏం చేయాలి? ఈ 4 కొమ్ములు పుట్టుకోవాలి. అవునా కదా? అయితే అలెగ్జాండర్ ఎప్పుడు చచ్చిపోయాడు? క్రీస్తుకు పూర్వం 323వ సంవత్సరం. క్లారిటీగా చెప్పాలి. అవునా కదా? క్రీస్తుకు పూర్వం 323వ సంవత్సరం. యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 333లో స్టార్ట్ చేశాడు. 323కి 10 ఏళ్లలో ప్రపంచాన్ని జయించాడు. చచ్చిపోయాడు. న్యాచురల్గా చచ్చిపోయాడు. 4 కొమ్ములు చూద్దాం వద్దా? ఇప్పుడు ఏం చేశాడు? పెద్ద కేకు మొక్కుంటే కేకు 4 భాగాలుగా కట్ చేయండి. కేకుని ఏం చేయాలి? 4 భాగాలు కట్ చేసి ఒక్కొక్క భాగం నీది, నాది. అలాగే
అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని ఏం చేశారంటే నలుగురు పంచుకున్నారు చూడండి. నలుగురు పంచుకున్నారు లేదా? అందులో మొట్టమొదటిది ఆ పైన ఉంది ఆ ప్రాంతం, ఆ పంచుకున్న ఆయన పేరు ఏం పేరంటే కెసాండర్. ఏం పేరండి ఆయన పేరు? కెసాండర్. అంటే ఒక కొమ్ము పేరు ఏం పేరు? కెసాండర్. రాసుకోండి. మొదటి కొమ్ము ఎవరో? కెసాండర్. రెండో కొమ్ము ఆయన పేరు ఏం పేరంటే లిసిమేకస్. రెండో కొమ్ము పేరు ఏం పేరు? లిసిమేకస్. మొదటి కొమ్ము కెసాండర్ అంటే మాసిదోనియా ప్రాంతం అదంతా. రెండో ఆయన పేరు లిసిమేకస్. ఈయన పరిపాలించిందంతా ఈ చుట్టుపక్కల పెర్గమా అనే ప్రాంతం. యోహాను గారు 7 సంఘాలు చూసారే, ఆ లొకేషన్లో ఎవరున్నారు? లిసిమేకస్. రెండో ఆయన పేరు ఏం పేరు? లిసిమేకస్, రెండో కొమ్ము. అందులో మూడో కొమ్ము ఉంది, దాని పేరు ఏం పేరంటే టోలమీ. మూడో కొమ్ము టోలమీ. ఈ టోలమీ ఎక్కడ పరిపాలించాడంటే ఈజిప్టు, యెరూషలేం. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. టోలమీ గురించి భవిష్యత్తులో మనం చాలాసార్లు మాట్లాడతాం. టోలమీ మూడో కొమ్ము ఎక్కడ పరిపాలించాడో? ఈజిప్టు, యెరూషలేము. టోలమీ, PTOLEMY. టాలమీ ఎక్కడ పరిపాలించాడు? ఎక్కడ? ఈజిప్టు, యెరూషలేం. నెక్స్ట్ 4వ ఆయన ఉన్నాడే, ఆయన పేరు ఏం పేరంటే మన భారతదేశంతో సంబంధం ఉన్న ఆయన పేరే సెల్యూకస్ నికేటర్. 4వ ఆయన పేరు ఏం పేరు? చెప్పండి, ఏం పేరు? సెల్యూకస్ నికేటర్. 4వ ఆయన పేరు ఏం పేరు? సెల్యూకస్ నికేటర్. 4వ ఆయన పేరు ఏం పేరు? అందరు చెప్పండి. 4వ ఆయన పేరు ఏం పేరు? సెల్యూకస్ నికేటర్. ఇప్పుడు బైబిల్లో చెప్పబడినట్టుగా ఒక కొమ్ము ఇరిగిపోయింది, 4 చిన్న కొమ్ములు వచ్చినాయి. ఆ 4 చిన్న కొమ్ములు ఎవరు? అందరు చెప్పాలి వరుసనే. నెంబర్ 1 కెసాండర్, నెంబర్ 2 లిసిమేకస్, నెంబర్ 3 టాలమీ, నెంబర్ 4 సెల్యూకస్ నికేటర్. కెసాండర్ ఎక్కడ పరిపాలించాడు? మాసిదోనియా. లిసిమేకస్ ఎక్కడ పరిపాలించాడు? పెర్గమా. నెక్స్ట్ టాలమీ ఎక్కడ పరిపాలించాడు? ఈజిప్టు, యెరూషలేం. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు యెరూషలేం ఏదో కన్నేసి ఉంచాలి. ఎందుకని? ఏదన్నా చివరికి యెరూషలేం చుట్టూ జరిగింది కాబట్టి యెరూషలేం ఏదో కన్నేసాం. ఆయన పేరు ఏం పేరండి? టాలమీ. ఈ టాలమీ గురించి మనం చాలాసార్లు మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి టాలమీ అనే పేరు. 4వ ఆయన మనం భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజు. సిరియా, భారతదేశం వీటిని పరిపాలించిన ఆయన పేరు ఏం పేరంటే సెల్యూకస్ నికేటర్. రాసుకోండి, ఏం పేరు? సెల్యూకస్ నికేటర్. స్క్రీన్ మీద చూడండి, సెల్యూకస్ నికేటర్. చూసారా? సెల్యూకస్ నికేటర్. మీరు చరిత్రలో 8, 9 తరగతులు చదివేటప్పుడు మీకు వస్తాయి ఈ పేర్లు. వచ్చిందా లేదా? సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ వీళ్ళందరూ ఎవరి శిష్యులు? అలెగ్జాండర్ శిష్యులు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే అలెగ్జాండర్ దగ్గరికి కాసేపు వెళ్దాం. అలెగ్జాండర్కు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అలెగ్జాండర్ ప్రపంచానికి ఎందుకు గొప్పయ్యాడో తెలుసా? ఎందుకు గొప్పయ్యాడు? ఎవరినన్నా గొప్పవాళ్ళని అంటాం. ఎందుకని అంటాం? అంబేద్కర్ గారు ఎందుకు గొప్ప? మన కాన్స్టిట్యూషన్కి ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ ఎంతమంది మగవాళ్ళు ఉంటే ఒక్కదాని ఆడపిల్లగా నీట్గా రాసుకున్నావు లేదా? ఈ అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? అంబేద్కర్ గారు ఆ రోజు ఫైటింగ్ చేశాడు. నీ బోటోళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది స్త్రీలు ఈరోజు ఏం చేస్తున్నారు? చదువుకున్నారు. అడిగినవన్నీ నువ్వే బాగా చెబుతున్నావు ఇక్కడ. అవునా కాదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంబేద్కర్ గారు గ్రేటే కదా? ఎందుకు గ్రేటు? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అంబేద్కర్ పేరు ఎందుకు చెబుతారనంటే ఆయన ఈరోజు ప్రతి వాళ్ళు చదువుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అవునా కాదా? ప్రతి వాళ్ళు ఈరోజు సమాజంలో తిరగడానికి ఒక అవకాశం ఇచ్చారు. అవునా కాదా? నేను ఉండా నీట్గా సూట్ వేసుకుని, కోట్ వేసుకుని అటు ఇటు తిరిగి బ్రహ్మాండంగా వాక్యం చెబుతా ఉంటా. అవునా కాదా? అంబేద్కర్ గారు వేసినట్టుగా కోట్ వేసాను లేదా? చెప్పండి, వేసానా లేదా? అంటే ఇలాంటి పరిస్థితులు రావటానికి ఎవరు ఫైటింగ్ చేశారో? అంబేద్కర్ గారు చేశారు. దానివల్ల జనాలు చదువుకున్నారు, దానివల్ల జ్ఞానం వచ్చింది. ఈరోజు నేను స్టార్టింగ్ ఎత్తుకోవటం ఒక పాయింట్ ఎత్తుకున్నా. ఏమని ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈరోజు మంది అశోక ది గ్రేట్ మొదలుపెట్టినప్పుడు అశోకుడు టైంలో సంస్కృతం లేదు. ఆ ఒక్క డైలాగుతో మేము అంతకుముందు మా గ్రంథాలు ఉండి, మా పుస్తకాలు ఉండి, మాది అది ఉంది, మాది ఇది అని చెప్పి నేను వెళ్ళిపోయినాయి, చల్లా చెదురైపోయింది.
అయిందా లేదా? ఈ పాయింట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. అర్థమైందా లేదా? అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారు, ద రిడిల్స్ ఇన్ హిందూయిజం అని. మొత్తం చీల్చి చెండాడాడు పుస్తకంలో. ఆ పుస్తకం చదివితే షాకింగ్ వస్తుంది మనకందరికీ. అరే ఇది ఎలా ఉందా, అవునా, నిజమా అని. అవునా కదా? అక్కడి నుంచి జ్ఞానం వచ్చింది, అది మన బుర్రలోకి వచ్చింది. దీన్ని మనం కొడితే జనాలకి మెంటలు ఎక్కిందా లేదా? ఎక్కిందా లేదా? అంటే ఒక సంస్కరణ ఆయన ప్రారంభించాడు, అది జనాల్లో కనిపిస్తుంది. అలాగే అలెగ్జాండర్ ది గ్రేట్ తీసుకుంటే ఆయన ఇంకా గొప్పోడు. ఆయన ఎవరికన్నా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా ద గ్రేటెస్ట్ ఎవరంటే అలెగ్జాండర్. ఎవరండి? అలెగ్జాండర్. ఎందుకు గ్రేట్ అని అంటే, అప్పటి వరకు భారతదేశంలో ఎవరు చదువుకునేవాళ్ళు కాదు. భారతదేశంలో అంతా అప్పుడు దాకా చదువు అనేది లేదు. చదువుకుంటామంటే చంపేసేవాళ్ళు. ఒక ఆయన ఏదో ఎక్కడో చదువుకున్నాడు సాటుగా. ఆ సాటుగా చదువుకున్న ఆయన్ని చిట్టెనక నుంచి ఎవరేం చేశారు? ఒక ఆయన వచ్చి బాణం వేసి చంపేశాడు. అది మన కల్చర్. ఇలాంటి టైంలో ప్రపంచానికి విజ్ఞానం అందాలని కోరుకున్నాడు అలెగ్జాండర్. అందుకే అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ముందేం చేస్తాడంటే ఒక పట్టణం కడతాడు. పట్టణం కట్టిన తర్వాత అక్కడ స్కూల్ పెడతాడు, అక్కడ కాలేజీ పెడతాడు. అక్కడ ఏం చేస్తాడంటే పుస్తకాలు తీసుకొచ్చి ఆ పుస్తకాలన్నింటినీ గ్రీకు భాషలో ట్రాన్స్లేట్ చేస్తాడు. ప్రపంచం అంతా గ్రీకు భాషను అందిస్తాడు. స్టార్టింగ్లో చెప్పే మీకు ఇంటర్నేషనల్ భాష అయినా గ్రీకు భాష అని. ఎందుకు ఇంటర్నేషనల్ అయింది? అలెగ్జాండర్ వలన ఇంటర్నేషనల్ భాష అయిన గ్రీకు భాష. అలెగ్జాండర్ ఎక్కడైతే ప్రపంచం మొత్తం జయించిన ప్రతి దగ్గర ఇప్పుడు ఏమొచ్చినాయి? అలెగ్జాండర్ పట్టణాలు, అలెగ్జాండర్ స్కూళ్ళు, అలెగ్జాండర్ కాలేజీలు, అలెగ్జాండర్ యూనివర్సిటీలు, అలెగ్జాండర్ లైబ్రరీలు. అంతకుముందు పుస్తకాలు ఉండేయా? లేవు. అలెగ్జాండర్ పెట్టాడు లైబ్రరీలు. అంతకుముందు జ్ఞానం అంతా ఎక్కడ ఉండేది? గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదుగుచున్నారని బైబిల్ ఉంటుంది. జ్ఞానం ఎక్కడుంటుంది? గ్రీసు దేశంలో ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? ఈరోజు నీ పాఠ్య పుస్తకాలు ఉండి. అవునా కదా? లెక్కల బుక్ తీయగానే కోణాన్ని ఏమంటావు నువ్వు? తేటా అంటావు. తేటా = 60 డిగ్రీలు. అవునా కదా? ఈ తేటా ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం కాదు, అది గ్రీకు. మేము ఉండే ఏరియా గుంటూరు జిల్లా దగ్గర డెల్టా ప్రాంతం అంటారు. డెల్టా ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్రీకే. ఆల్ఫా అంటావు, ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్. బీటా అని ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్. గామా అన్న ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్. మీరు ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఏది చదివినా గ్రీకు పదాలు లేకుండా మీకు ఏ భాష లేదు. ఎవరి పుణ్యం చెప్పండి? అలెగ్జాండర్ పుణ్యం. ఆ జ్ఞానాన్ని ప్రపంచం అంతా తీసుకొచ్చాడు. ఈ ప్రపంచం అంతా తీసుకురావాలంటే ఒక భాష కావాలి. ఏంటా భాష? గ్రీకు భాష. ఈరోజు మనం ప్రపంచంతో మాట్లాడాలంటే జగన్ అన్న ఒక సంస్కరణ తెచ్చాడు. ఏంటది? ఇంగ్లీష్ భాష. ఒక ఉండేది, ఆమె పేరు మేఘనానా, మంచి బాగా వైరల్ అయినటువంటి పాప. ప్రతి వాళ్ళు మేఘనా అంటూ ఉండేవాళ్ళు స్టైల్గా. అవునా కదా? ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడింది. ప్రపంచం అంతా ఏ భాష వచ్చింది? చెప్పండి. ప్రపంచం అంతా ఏ భాష వచ్చింది? ఇప్పుడు ఇంగ్లీషు, అప్పుడు గ్రీకు భాష. ఎవరి వలన? అలెగ్జాండర్ ది గ్రేట్ వలన వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామంటే అలెగ్జాండర్ వారసుడైనటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న సెల్యూకస్ నికేటర్. అలెగ్జాండర్ వారసుడైన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సెల్యూకస్ నికేటర్. ఒక్కసారి ఆ సెల్యూకస్ యొక్క సామ్రాజ్యాన్ని చూడండి. సెల్యూకస్ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఉందంటే పైన సిరియా దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? సిరియా దగ్గర నుంచి మొదలుపెట్టారు, భారతదేశం దాకా ఉంది. సిరియాలో మాట్లాడే భాష ఏంటంటే అరామిక్ భాష. సిరియాలో ఏ భాష? అందరు చెప్పాలి. సిరియాలో ఏ భాష? అరామిక్. ఇందాక మనం అనుకున్న అశోకుడు ఏ భాష లేపించాడు? గ్రీకు, అరామిక్, ప్రాకృత్. ఇప్పుడు మనం ఏ భాష దగ్గరికి వస్తున్నాం? అరామిక్ భాష. యేసుక్రీస్తు మాట్లాడింది ఏ భాష? అరామిక్ భాష. అంటే సిరియా వాళ్ళ భాష ఏంటి? అరామిక్ భాష. అరబిక్ వేరు, అరామిక్ వేరు. అరామిక్ అంటే సిరియా వాళ్ళ భాష. ఇప్పుడు సెల్యూకస్ నికేటర్ రాజధాని ఏంటి? సిరియా దేశంలో ఉన్న దమస్కు అనే పట్టణం. అక్కడ క్యాపిటల్ సిటీకి చేసుకున్నాడు. అంటే ఈ సెల్యూకస్తో ఉన్న వాళ్ళందరికీ అరామిక్ భాష వచ్చా రాదా? వచ్చు. ఈయన ఏ దేశస్తుడు? గ్రీస్ దేశస్తుడు. ప్రపంచం అంతా ఏ భాష మాట్లాడుతున్నారు? గ్రీకు భాష మాట్లాడుతున్నారు. అంటే సెల్యూకస్ నికేటర్ అరామిక్ భాష వచ్చు, గ్రీకు భాష వచ్చు. వచ్చా రాదా? ఇప్పుడు ఈ సెల్యూకస్ నికేటర్ ఏం చేశాడంటే ఒక ఆయన చూశాడు. ఆయన పేరే
చంద్రగుప్త మౌర్య. ఏం పేరండి? చంద్రగుప్త మౌర్య. అప్పుడు దాకా భారతదేశంలో రాజులు ఎట్టుండేవాళ్ళు అంటే చిన్న చిన్న రాజు. ఇక ఆ సందులో ఒక రాజు, ఈ సందులో ఒక రాజు, ఈ సందులో ఒక రాజు, ఈ సందులో ఒక రాజు. మనకు దేవుళ్ళు ఎట్టుంటారో బుడ్రాయ అని ఒకటి ఉంటారు చీరాల దగ్గర. అంటే ఎక్కడది? ఆ ఏరియా వరకే. మళ్ళీ ప్రాంతం మారిందనుకోండి ఇంకో పేరు, ప్రాంతం మారిందనుకోండి ఇంకో పేరు. అవునా కదా? ఇలా ఎందుకు వచ్చింది? ఇలా ఎందుకు వచ్చిందని అంటే ప్రతి సందుకి ప్రతి గొంతుకి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే ఇది లోకలైజ్డ్ చేసుకున్నారు, అంటే ఓన్ చేసుకున్నారనమాట. అలాగే మన దగ్గర రాజులు కూడా ఎలా ఉండేవాళ్ళు? ఇక్కడ ఒక రాజు, అక్కడ ఒక రాజు, అక్కడ ఒక రాజు, అక్కడ ఒక రాజు. ఇలా వీళ్ళందరూ చిన్న చిన్న రాజులుగా ఉంటే అప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడే, ఈ చంద్రగుప్త మౌర్యుడు కూడా ఒక చిన్న రాజు అయితే ఇప్పుడు ఏం చేశాడు? సెల్యూకస్ నికేటర్ ఏం చేశాడంటే ఒక ప్రామాయణం జరిగింది. ఎవరెవరికి? సెల్యూకస్ నికేటర్కి ఒక కూతురు ఉంది. సెల్యూకస్ నికేటర్కి ఒక కూతురు ఉంది. చూస్తారండి ఆమెనే? అదిగోండి చూడండి, ఆమె పేరే హెలీనా. ఏం పేరు? హెలీనా నికేటర్. ఈ హెలీనా నికేటర్ చాలా అందంగా ఉంటుంది. గ్రీకు అమ్మాయి. మరి గ్రీకు అమ్మాయి అయ్యేసరికి మన చంద్రగుప్త మౌర్యుడికి ఏమైందంటే కన్నుబడిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇక మామ అల్లుళ్ళు అయిపోయారు. ఎవరెవరు మామ అల్లుళ్ళైంది? సెల్యూకస్ నికేటర్, చంద్రగుప్త మౌర్య. సెల్యూకస్ నికేటర్ ఎవరు? గ్రీకుల యొక్క రాజు. దాని తర్వాత చంద్రగుప్త మౌర్య ఎవరు? లోకల్ రాజుకి అలాగే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సెల్యూకస్ నికేటర్ వాళ్ళ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ కూతుర్ని ఇచ్చి ఏం చేశారండి? పెళ్లి చేశారు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, గ్రీక్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా. ఏం పేరు ఆమె పేరు? అక్కడ ఉన్న చదవమనిగా చెప్పింది. ఆమె పేరు ఒకటి చెప్పా, వెరీ గుడ్, హెలీనా. ఏం పేరు? హెలీనా. గ్రీక్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా ఎవరో? హెలీనా ఎవరు కూతురు? చెప్పండి. హెలీనా ఎవరు కూతురు? సెల్యూకస్ నికేటర్ కూతురు. ఇప్పుడు ఎవరి భార్య అయింది? చంద్రగుప్త మౌర్య భార్య అయింది. ఇప్పుడు చంద్రగుప్త పేరు మారిపోయింది. ప్రపంచంలో ఎవరికి తెలియని సంగతి ఇది, రాసుకోండి. ఏం పేరు? ఆయన పేరు శాండ్రా కొటాస్. గ్రీకు పేరు. చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు పేరు ఏం పేరు? శాండ్రా కొటాస్. చంద్రగుప్త మౌర్యుడు యొక్క గ్రీకు పేరు ఏం పేరు? అలియాస్. ఏం పేరు? శాండ్రా కొటాస్. ఎవరు అల్లుడు? సెల్యూకస్ నికేటర్ యొక్క అల్లుడయ్యాడు. అయిన తర్వాత అప్పుడు మామేమన్నాడంటే, ఇదిగో నువ్వు పాన్ ఇండియా రాజు అయిపో అన్నాడు. ఇప్పుడు దాకా పుట్ట రాజ్యాన్ని వెళ్తున్నావు, ఇప్పుడు నుంచి ఏం చేయాలి? ఇదంతా మందే, అందులో ఇండియా మొత్తాన్ని నీకు ఇచ్చేస్తున్నా. నువ్వేం చేయాలి? ఇండియా మొత్తంలో ఉన్న చిన్న చిన్న రాజులందరినీ కొట్టిపడేసి ఇప్పుడు ఏమైపోవాలి? పాన్ ఇండియా రాజుగా మొట్టమొదటిగా నార్త్ ఇండియా మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకున్న ఆయన పేరు ఏం పేరంటే చంద్రగుప్త మౌర్య. ఏం పేరండి? చంద్రగుప్త మౌర్య. ఎప్పుడు పుట్టాడు ఈయన? క్రీస్తు పూర్వం 340లో పుట్టాడు. 320 నుంచి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఎవరి దగ్గర? ఎవరి కింద? సెల్యూకస్ నికేటర్ కింద ఇండియాని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆయన పేరు ఏం పేరు? చంద్రగుప్త మౌర్య. ఆయనకున్న గ్రీక్ పేరు ఏం పేరు? శాండ్రా కొటాస్. అర్థమైందా లేదా? ఈయన ఇప్పుడు అసలు అప్పుడు క్యాస్ట్ సిస్టమే లేదండి. ఇప్పుడు ఏనండి, ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఏమైపోయాడు? ఇప్పుడు పాన్ ఇండియా రాజు. ఈయనకి బ్యాకప్ అంతా ఎవరో? మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి సెల్యూకస్ నికేటర్. ఇక ఆయన జోలికి వచ్చే నాదుడే లేడు. ఎవరు జోలికి వచ్చే నాదుడు? చంద్రగుప్త మౌర్య జోలికి వచ్చే నాదుడే లేడు. ఆ సామ్రాజ్యం పేరే మగధ సామ్రాజ్యం. ఏం పేరు? మగధ సామ్రాజ్యం. స్థాపించింది ఎవరో? చంద్రగుప్త మౌర్య. ఎవరిని పెళ్లి చేసుకుని? హెలీనాని పెళ్లి చేసుకుని. ఎవరి కింద? సెల్యూకస్ నికేటర్ కింద. అంటే ఇప్పుడు చంద్రగుప్త మౌర్యకి అరామిక్ భాష వచ్చా? వచ్చు. సెల్యూకస్ నికేటర్కి గ్రీకు భాష వచ్చా? వచ్చు. ఎప్పుడు నేర్చుకున్నాడు? గ్రీకు పేరే పెట్టుకున్నాడు. మన సబ్జెక్టులోకి వెళ్తున్నాం. శాండ్రా కొటాస్ అనే పేరు పెట్టుకున్నాడు. గ్రీకు భాష నేర్చుకున్నాడు, అరామిక్ భాష నేర్చుకున్నాడు. అప్పటికి లోకల్లో ఉన్నటువంటి ప్రాకృతి భాష కూడా నేర్చుకున్నాడు. ఎవరండి? చంద్రగుప్త మౌర్య. అవునా కదా? ఈ చంద్రగుప్త మౌర్య బైబిల్కి ఎలా కనెక్ట్ అయ్యాడు? దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక దాన్ని చూసారే, ఒక పొట్టేలుకి 2 కొమ్ములు. దాన్ని ఎదిరించడానికి ఎవరు వచ్చారు? మేక. ఆ మేక వచ్చి ఫుల్ పవర్తో కొట్టింది. ఆ పొట్టేల్ని
ఎరగొట్టేసింది. అందులోంచి ఒక పెద్ద కొమ్మ వచ్చింది. పెద్ద కొమ్మ ఏం చేసింది? జెట్ స్పీడ్లో పెద్దదైంది. దాని తర్వాత ఇరిగిపోయింది. దానికి బదులుగా 4 కొమ్ములు వచ్చినాయి. ఆ 4 కొమ్ములో 4వ కొమ్మ ఎవరో? సెల్యూకస్ నికేటర్. ఆ సెల్యూకస్ నికేటర్ యొక్క అల్లుడు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడే అశోకుడి తాత. అశోకుడి తాత ఎవరో చెప్తాండి. అశోకుడి తాత ఎవరో? అశోకుడి తాత ఎవరో? చంద్రగుప్త మౌర్య. అంటే అక్కడ నుంచి అక్కడ లింక్ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అందరూ చెప్పాలి, వచ్చిందా రాలేదా? ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక గ్రీకు సామ్రాజ్యం, భారతీయులు గ్రీకులు కలిసి పరిపాలిస్తున్నటువంటి ఇండియా. అవునా కదా? తర్వాత ఈసారి ఎప్పుడన్నా గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ గురించి తర్వాత చెప్తాను, అప్పుడు చూద్దాం. సరే, హెలీనా ఫోటో చూడండి. చంద్రగుప్త మౌర్య అండ్ హెలీనా, వాళ్ళిద్దరు ప్రేమ కథ, లవ్ స్టోరీ అయిందా లేదా? వీళ్ళ ప్రేమ కథ తర్వాత వీళ్ళకి ఎవరు పుట్టారంటే నెక్స్ట్ బిందుసారుడు పుట్టారు. ఎవరు పుట్టారండి? చెప్పండి, ఎవరు పుట్టారు? బిందుసార. అదేనండి, అదే. ఈ పుట్టాడు కొడుకు. చంద్రగుప్త మౌర్య కొడుకు పేరు ఏం పేరు? బిందుసార. ఈయన ఎవరనంటే బిందుసార ఎవరంటే మంచి యుద్ధ నైపుణ్యుడు. చంద్రగుప్త మౌర్య ఓన్లీ నార్త్ ఇండియాలోనే రాజ్యాన్ని స్థాపించాడు. సౌత్ ఇండియాలోకి అడుగుపెట్టలే. సౌత్ ఇండియాలోకి అడుగుపెట్టింది ఎవరంటే ఇదిగో ఈ బిందుసార. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా ఇండియా మొత్తాన్ని కలిపి పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు? చెప్పండి, ఏం పేరు? బిందుసార. బిందుసార. బిందుసార ఏం పేరండి? బిందుసార. బిందుసార సెల్యూకస్ నికేటర్కి ఏమవుతాడు? ఏమవుతాడు? కొడుకు. అంతేలేండి. చంద్రగుప్త మౌర్యుడికి ఏమవుతాడు? కొడుకు. చంద్రగుప్త మౌర్యుడికి ఏమవుతాడు? బిందుసార కొడుకు. ఇప్పుడు ఈయనకి గ్రీక్ భాష వచ్చా రాదా? వచ్చు. అరామిక్ భాష వచ్చు. ప్రాకృత భాష వచ్చు. ఈయన ఏం చేశాడంటే ఇండియా మొత్తాన్ని కలిపి పరిపాలించాడు. ఫస్ట్ పాన్ ఇండియన్ కింగ్ ఎవరంటే ఏం పేరు చెప్పాలి? బిందుసార. 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 చూడండి, ఆ మూల నుంచి ఆ మూల దాకా బ్లూ కలర్లో కనిపిస్తుంది, అదంతా పరిపాలించాడు. అంతకుముందు చిన్న చిన్న లోకల్ రాజ్యాలు. ఇప్పుడు ఒకేసారి ఎంత రాజ్యమో చూడండి, బ్లూ కలర్లో ఎంత రాజ్యమో చూడండి, ఆ బ్లూ కలర్లో. ఇదంతా కలిపి పరిపాలించిన రాజు పేరు ఏం పేరంటే బిందుసార. ఈ బిందుసారకు కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఏం పేరంటే అశోక ది గ్రేట్. బిందుసారాకి ఎవరు పుట్టారండి? బిందుసారాకి ఎవరు పుట్టారు? అశోక ది గ్రేట్. అశోక ది గ్రేట్. ది గ్రేట్ అని ఎందుకన్నారు? భారతదేశంలో రాతను స్టార్ట్ చేసింది అశోకుడు. భారతదేశంలో రాతను స్టార్ట్ చేసింది అశోకుడు. అడగండి. ఆయనే. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించింది. లాస్ట్లో స్టార్టింగ్లోనే తీసుకున్నాడు. ఇప్పుడు అశోకుడు ఏమయ్యాడండి? బిందుసారుడికి పుట్టాడా లేదా? పుట్టిన తర్వాత ఈయన ఏం చేశాడంటే స్టార్టింగ్లో యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసి చివరిలో ఏమనుకున్నాడంటే యుద్ధాలు కాదు, మనకు కావాల్సింది ప్రజలందరూ అమాయకత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జ్ఞానాన్ని నేర్పించాలి అని అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే అప్పటికీ భారతదేశంలో జ్ఞానాన్ని బోధిస్తున్న ఒకే ఒకటేంటి? బౌద్ధ మతం. ఏ మతం అండి? బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం అప్పటికే గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని బౌద్ధ మతం వాళ్ళు స్వీకరించారు. ఎందుకని? గ్రీసు దేశస్తులు వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలనుకున్నారు. అందుకే బీహారులో మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడండి? బీహార్. అశోకుడి క్యాపిటల్ సిటీ ఎక్కడ? బీహార్. పాటలీపుత్ర ఎక్కడ ఉంటుంది? బీహార్. నేను బీహార్ వెళ్ళాను అన్ని చూశాను కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారండి? ఈ బుద్ధుల కాలంలో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించి జ్ఞానాన్ని అందించాలి. ఆయనేనండి. ఆయనకే ఇంకో పేరు కాదు బుద్ధుడికి. అర్థమవుతుందండి? ఇప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈయన టార్గెట్ ఏంటి? నీకు జ్ఞానం రావాలి, నువ్వు చదవాలి. అంతకుముందు భారతదేశంలో స్త్రీ చదువుకోకూడదు, దళితులు చదువుకోకూడదు, బీసీలు చదవకూడదు, ఎస్సీలు చదవకూడదు, ఎస్టీలు ఓన్లీ బేపనోడే చదవాలి. అవునా కదా? అలాంటి దానికి ట్రెండ్ మార్చేసి ఏం చేశారు? ఇప్పుడు జ్ఞానం అందరూ నేర్చుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ
హోల్సమ్ దేశం బుద్ధిస్టులుగా మారిపోయారు. ఒకళ్ళ ఇద్దరా? దేశం బుద్ధిస్ట్ దేశంగా మారిపోయింది. భారతదేశం అంతా బుద్ధిస్ట్ దేశంగా మారిపోయింది. భారతదేశం అంతా బుద్ధిస్ట్ దేశంగా మారటానికి ముఖ్య కారణం ఎవరంటే అశోక ది గ్రేట్. ఆయన ఏం చేశాడంటే అక్కడ పోండి జ్ఞానం చెప్పండి, ఎక్కడ పోండి జ్ఞానం చెప్పండి, అక్కడ అసమానంగా ఉంది, ఎక్కడ అసమానంగా ఉంది, వాళ్ళు అంటరాను వాళ్ళు, వీళ్ళు అంటరాను వాళ్ళ దగ్గరికి రానిట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించు, చదువుని నేర్పించు, వెలుగుని నింపు. బుద్ధుడి యొక్క స్లోగన్ ఉంటుంది కదా, ఏంటంటే అది అది కాదండి, తమసోమ జ్యోతిర్గమయ అస్తోమ సద్గమయ అంటే ఏంటి? జ్ఞానంతో నింపండి, జ్ఞానంతో నింపండి, జ్ఞానంతో నింపండి, జ్ఞానంతో నింపండి అని చెప్పి ఆ జ్ఞానాన్ని జనాలకి చెప్పడం కోసం కష్టపడిన వాళ్ళేవాళ్ళు. ఆ టైంలో భారతదేశంలో జ్ఞానం వచ్చింది. ఎవరి టైంలో? అశోకుడి టైంలో వచ్చింది జ్ఞానం. అశోకుడి టైంలో మొత్తం నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. అశోకుడి టైంలో నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. అందుకే అశోకుడిని ఏమన్నారు? ది గ్రేట్ అన్నారు. ఇలాంటి అశోకుడికి ఏ భాషలో వచ్చి ఇప్పుడు? గ్రీకు భాష వచ్చు, అరామిక్ భాష వచ్చు, ప్రాకృతి భాష వచ్చు. రాయటాన్ని స్టార్ట్ చేయండి అన్నాడు. మొట్టమొదటి రాతను, మొట్టమొదటి శాసనాన్ని, మొట్టమొదటి అశోక పిల్లర్ని కనపడినటువంటి ఆ 4 సింహాలు అండి. ఆ 4 సింహాల సారనాథులు ఉన్నటువంటి ఆ పిల్లర్ని ఎవరండి? అశోకుడు గుద్దిచ్చాడు, రాపిచ్చాడు, రాతను ఇండియాలో స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందండి? అశోకుడు ఎంత గొప్పడు అర్థమైందా లేదా? ఎంత గొప్పడు అర్థమైందా లేదా? అశోకుడు ఏ భాషలో స్టార్ట్ చేశాడంతా? గ్రీకు భాషలో స్టార్ట్ చేశాడు. ఎందుకని? ఇంటర్నేషనల్ భాష. అరామిక్ భాష, యేసు మాట్లాడిన అరామిక్ భాషను ఎందుకు రాశాడు? అప్పటికే లోకల్లో ఉన్నటువంటి భాష అందరూ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మాట్లాడారు, శిష్యులు మాట్లాడారు, లోకల్లో అందరూ మాట్లాడారు. దాని తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళ భాష ఏంటి? ప్రాకృతి భాష. ఆ ప్రాకృతి భాషలో కూడా శిలాశాసనాన్ని వేయించాడు. అశోకుడు ఏమయ్యాడండి? ప్రపంచానికి ఏమయ్యాడు? అశోక ది గ్రేట్ అయ్యాడు. అయ్యాడా లేదా? దేని ప్రకారం అయ్యాడు? బైబిల్లో ఉన్న దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న ప్రవచనంలో 1 నుంచి 8 వచనాల దాకా మనం చదివిన దాంట్లో ఇప్పుడు ఎవరు వచ్చారండి? అశోక ది గ్రేట్ వచ్చాడా లేదా? ఇక్కడ మనం ఈ ప్రసంగాన్ని ఆపేసే ముందు కొన్ని క్వశ్చన్లు వేసి దీన్ని క్లోజ్ చేద్దాం. క్వశ్చన్లు ఏంటంటే, నెంబర్ 1 క్వశ్చన్, భారతదేశం అంతా ఎవరైపోయారు? బుద్ధిస్టులు అయిపోయారు కదా. మరి ఈరోజు బుద్ధిస్టులు లేరు. మరి చైనాలో కూడా అంతమంది బుద్ధిస్టులు లేరుగా. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారా? అంటే ఒక మిస్టరీ ఉంది అక్కడ. ఉందా లేదా? గౌతమ్ బుద్ధుడి వల్ల వచ్చింది. దాని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం, సరేనమ్మా? నీ నీట్గా అడిగావు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బుద్ధిస్టులుగా మారిన భారతదేశం ఈరోజు అది బుద్ధిస్టులు లేని దేశం అయిపోయింది. భారతదేశంలో బుద్ధిస్టులు ఎవరు ఉన్నారు? లేరు. ఎక్కడో ఒకళ్ళిద్దరో దళితులు మాత్రం పోయేసి మేము బుద్ధిస్టులు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు, కానీ బుద్ధిస్టు ప్రభావం అనేది లేదు. భారతదేశంలో ఏ ప్రభావం లేదు? బుద్ధిస్టుల ప్రభావం లేదు. కానీ బుద్ధిస్టులు ఆ రోజు పెట్టారే యూనివర్సిటీ, లేదు. బుద్ధిస్టులు ఆ రోజు నాలెడ్జ్ తెచ్చారు, ఏదా నాలెడ్జ్? లేదు. ఈ నాలెడ్జ్ని ఒకానొక టైంలో ఉన్న బుద్ధిస్ట్ నాలెడ్జ్ని మన వాళ్ళు ఏమంటారంటే మా సనాతన నాలెడ్జ్ అని వీళ్ళు చెబుతారు. ఎవరు చెబుతారు? బుద్ధిజాన్ని చంపినటువంటి బేఫనోళ్ళు వచ్చి మా జ్ఞానం మా నాలెడ్జి అని చెప్పి చెబుతారు. అవునా కదా? వాళ్ళకి నాలెడ్జి అన్నవాడికి ఏబిసిడీలు రావు. అర్థమవుతుందా లేదా? ఈ రానోడు ఏం చేస్తాడంటే అప్పుడులో వచ్చినటువంటి బుద్ధిస్ట్ జ్ఞానం ఉందే, ఆ బుద్ధిస్ట్ జ్ఞానంలో మా దగ్గర అది ఉందండి, మా దగ్గర అది ఉందండి, మా దగ్గర ఇది ఉందండి, ఆ రోజులో మా దగ్గర వైద్యులు ఉన్నారు, మా దగ్గర ఆ రోజులో శస్త్రచికిత్స చేశారు, ఆ రోజులో మా దగ్గర అది చేసి ఇది చేశారని చెబుతారే, అదంతా ఎవరి నాలెడ్జ్? అది బుద్ధిస్ట్ నాలెడ్జ్. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో క్వశ్చన్ అది. బుద్ధుడు అంత జ్ఞానం కలిగినోడు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అనే సబ్జెక్టు రానున్న రోజుల్లో మనం ఇండియన్ హిస్టరీని, ప్రపంచ హిస్టరీని, బైబిల్ హిస్టరీని అన్నింటినీ కలిపి ప్యారలల్గా మనం చదువుకుంటా పోవాలి. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్, ఈ గ్రీకులు అలెగ్జాండర్ పరిపాలన వల్ల ఏం జరిగింది? అలెగ్జాండర్ దగ్గర మనం ఆపేసాం. అలెగ్జాండర్ దగ్గర నుంచి 15-20 సబ్జెక్టులు మాట్లాడారు. బైబిల్లో ఉన్నటువంటి హెర్మే అనే పేరు పెట్టారు ఒక ఆయనకి. ఎవరికండి పేరు పెట్టింది? ఎవరికి హెర్మే అని పేరు పెట్టింది? ఎవరికి హెర్మే అని పేరు పెట్టింది? పౌలు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనే పేరు పెట్టారు. ఎవరికి? పౌలు గారికి పెట్టారు. అవునా కదా? హెర్మే అని ఎందుకు పెట్టారు? హెర్మే అంటే ఎవరు?
అవునా కదా? ఇలాంటివి చాలా 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 పాయింట్లతో మనం ముందుకు పోవాలి. అర్థమవుతుందా లేదా? బైబిల్ అర్థం కావాలంటే అలెగ్జాండర్ తర్వాత ఏం జరిగింది అనేది సబ్జెక్టు ప్రతి వాళ్ళకి తెలియదు. దాని తర్వాత దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20 ఎక్కడ ఆపేసామండి మనం? 22లో ఆపేసామే. అంటే అక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది కదా, 22కి పైన దర్శనంలో చూస్తే 8వ వచనంతో ఆపేసాం. 9వ వచనం నుంచి ఇంకో లెక్క ఉంది. అవునా కదా? ఆ లెక్క తెలియాలా వద్దా? ఇవన్నిటిని తగ్గొట్టుకుంటూ పోతే అప్పుడు మనకు బైబిల్ చాలా స్పష్టంగా అర్థం. ఇది తగ్గొట్టలేదు అనుకోండి, మన బైబిల్ ఎలా ఉంటుందో చెప్పండి? బైబిల్ ఎలా ఉంటుందో చెప్పండి? ఏం అర్థం కాకుండా ఎవరో వచ్చి ఏదో మనకు పెట్టకథలు చెప్పేసి, అవునా కదా, దేవుడు నాకు చెప్పేసాడని చెప్పి పోతూ ఉంటాడు. దాన్ని మనం ఏం చేయాలి? కర్మగాలి వినాలి. అవునా కదా? కర్మగాలి వినాలి. ఎలాంటి ఇని అలసిపోయాం. ఇప్పటికే చాలామంది చెప్పేసి ఎవరికి దొలిచిన వాళ్ళు. నేను నెల్లూరు వచ్చిన కొత్తలో ఆ ఏరియాలో మన వేదాయపాలెం సెంటర్లో ఒక ఆయన ఉండేవాడు, మంచి పుస్తకాలు రాసేవాడు, చాలా బాగా రాసేవాడు. ఓ తేపకి నేను పుస్తకాలు రాసి ఒకసారి ఆయన కలిసాను. కలిస్తే ఏం బుక్ అండి అంటే ఆదికాండంలో గురించి రాస్తున్నా అన్నాడు. ఈ పుస్తకం ఎట్లా రాస్తారంటే రాత్రి నిద్రపోతాడు ఆయన. నిద్రపోయినప్పుడు దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు ఆయనకి. దాన్ని ఆయన బుక్లాగా రాసి సమాజానికి వదిలేడు. అప్పుడు మనకు బైబిల్ తెలియదు కాబట్టి దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయనకి చెబుతున్నాడు, ఈయన రాస్తున్నాడు అని అనుకున్నాం. బైబిల్ చదవటం స్టార్ట్ చేసిన తర్వాత, బైబిల్ డెప్త్లోకి వచ్చిన తర్వాత అదంతా బోగస్ అని తెలిపింది. అదంతా ఏంటి? బోగస్. ఎందుకని బైబిల్లోనే క్లియర్గా చెప్పాడు. ఏమని? మనుషులకు దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో అన్నీ చెప్పేశాడు. దేవుడు చెప్పాల్సింది పెండింగ్ ఏదీ లేదు. ప్రతి దాన్ని ఓపెన్ చేసిన ప్రతి పాయింట్ని క్లోజ్ చేశాడు. బైబిల్ ఇది మిస్టరీ అని చెప్పడానికి ఏ మిస్టరీ లేదు. అయితే నువ్వు చదవక, నువ్వు దాని మీద పరిశోధన చేయక, నువ్వు దాని మీద మనసు పెట్టగా, దాని మీద నువ్వు అవగాహన తెచ్చుకోలేక నువ్వేం చేసావు? మిస్టరీ బోధకుల మీద ఆధారపడిపోయి దీన్ని దేవుడు ఎట్లా చెప్పాడు, మీకేం చెప్పాడు చెప్పండి అని చెప్పి బైబిల్ చదవకుండా వాళ్ళు చేసినటువంటి దాన్ని వినేసి ఏం చేస్తున్నాం? మనం బుర్రలు జడగొట్టుకోండి. అర్థమైందా లేదా? కాబట్టి బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఆఖరి మాటను చదువుతామండి ఒకసారి మనం. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం అంటే 22వ అధ్యాయం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను నేను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపినడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి కలుగుచేను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. అంటే కలపొచ్చా? తీసేయచ్చా? తీసేయకూడదు. ఇష్టం వచ్చింది చెప్పొచ్చా? చెప్పకూడదు. ఈరోజు మనం దేనికి ఇష్టపడ్డాం? ఇష్టం వచ్చినట్టుగా చెబుతా ఉంటే వినటానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. అవునా కదా? కాబట్టి బైబిల్ నేర్చుకోవాలని అంటే బైబిలే చదవండి. బైబిల్ నేర్చుకోవాలంటే ఏం చదవాలి? బైబిలే చదవండి. బైబిల్కి సపోర్టింగ్గా చరిత్రను, జాగ్రఫీని, సైన్స్ని, అవసరమైతే బైబిల్ అట్లాస్ అని ఒకటి ఉంటుంది, కొనుక్కోండి అందరూ. బైబిల్ అట్లాస్ అని ఒకటి ఉంటుంది. బైబిల్ బాగా అర్థం కావాలంటే బైబిల్ అట్లాస్ కొనుక్కోండి. ఈరోజే కొనండి, ఆర్డర్ చేయండి. బైబిల్ అట్లాస్ ఒకటి తీసుకొచ్చి పెట్టండి. బైబిల్లో పాత పేర్లు ఏంటి, కొత్త పేర్లు ఏంటి, బైబిల్లో అప్పుడున్న భూభాగం ఏంటి, ఇప్పుడున్న భూభాగం ఏంటి, అప్పుడున్న మ్యాప్ ఏంటి, ఈ రోజున్న మ్యాప్ ఏంటి, ఆ చెప్పబడే టైంలో అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకుంది, దాని పేరేంటి, ఈరోజు అది ఎక్కడుంది, దాని పేరేంటి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకుంది. చాలా వర్కౌట్ చేయాలి. ఏ వర్కౌట్ చేయకుండా బైబిల్ దగ్గరికి వచ్చేసేస్తే ఒక్క పాయింట్ కూడా తెగిద్దండి. తెగనప్పుడు ఏం చేస్తాడంటే, ఈరోజు నేను ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుతా ఉన్నా, ప్రభా ఏం చెప్పాలి ప్రభా అని ప్రార్థన చేశాడు అని స్టేజ్ దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత మర్చిపోయి మళ్ళీ ఏమంటాడంటే, ప్రభు నేను అడిగాను, దేవుడు అది చెప్పొద్దు అన్నాడు, ఇది చెప్పమన్నాడు అని చెప్పి ఇది చెబుతాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? ప్రిపేర్ అయిన ప్రసంగం గుర్తు లేకపోయేసరికి తోసిన మాటలు గుర్తు తెచ్చుకుని దానికి ఎవరి పేరు వాడాడు? దేవుడి పేరు వాడేసి దేవుడు అది చెప్పొద్దు అన్నాడు, ఇది చెప్పమన్నాడు అని చెప్పి మళ్ళీ పెట్టగలరు. అవునా కదా? నా కుమారుడైన తిమోతే సత్యవాక్యమును సరిగా విభజించుటకు బహుగా ప్రయాసపడు. అంటే బైబిల్ చెప్పాలి అని అన్నా, బైబిల్ నేర్చుకోవాలన్నా దానికోసం నీ ప్రయాస ఉండాలి. నీ ప్రయాస, నీ ఎఫర్ట్ లేకుండా, నీ కష్టార్జితం లేకుండా ఏదో ఊరికి నట్ట 2 మాటలు వినేసేస్తే బైబిల్ నీకు అర్థమవుతుందండి. బైబిల్ చదువుతున్నప్పుడు కౌంటర్ క్వశ్చన్లు పడతా ఉండాలి. ఓదానికోటి కౌంటర్ క్వశ్చన్లు పడినప్పుడు అప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్ అనేది నీకు వచ్చింది. ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చేదాకా నీ మైండ్ అంతా మెంటల్ ఎక్కిపోవాలి.
ఎక్కినప్పుడే బైబిల్ ఒక పాయింట్ అర్థమై. నెఫీలు గురించి చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నెఫీలు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అది. పాత నిబంధనలో చదివినప్పుడు నెఫీలు గురించి మనం చదివాం. వాళ్ళు ఎవరంట? జైంట్స్ మంచి ఆజానుభావులు. కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గుల్జాత్ ఎవరో? జైంట్. అవీలు ఎవరో? జైంట్స్. అవునా కదా? అమోరీలు ఎవరో? జైంట్స్. బాషాన్ రాజన్ ఓగ్ ఎవరో? జైంట్. అవునా కదా? దాని తర్వాత జలప్రలయంలో అందరూ చచ్చిపోయారు లేదా? చచ్చిపోతే జలప్రలయం తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? క్వశ్చనా కదా? ఇప్పుడు నెఫీలు ఎవరు అనే పాయింట్ని తగ్గొట్టాలి అని అంటే ముందున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే తర్వాత ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే పాయింట్ని మనం కరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి సెటరైట్ చేసిన రోజునే దాని గురించి మాట్లాడాలి. అవునా కదా? ఈ క్వశ్చన్ రాలేదనుకోండి అది ఎలా ఉంటుంది? బైబిల్ ఆర్డినరీగా ఉంటుంది. బైబిల్ని ఎక్స్ట్రాడినరీగా మార్చాలంటే ఏం పడాలి మనకి? ఒకటి కాదు, 100 క్వశ్చన్లు, 1000 క్వశ్చన్లు కావాలి. సరే, ఈరోజు క్వశ్చన్ వేసి క్లోజ్ చేసేస్తా. క్వశ్చన్ ఏంటంటే ధర్మశాస్త్రంలో కొన్ని రూల్స్ ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఎవరైతే పాటించలేదో వాళ్ళని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి, రాళ్లతో కొట్టాలి, చంపేసేయాలి అని చెబితే విశ్రాంతి దినం గురించి ఒక రూల్ ఇచ్చాడు. విశ్రాంతి దినాన ఒక ఆయన ఏం చేశాడంటే కట్టెలు ఏరుకోవటానికి పోయాడు. అరణ్యంలో ఏం చేశాడు? కట్టెలు ఏరుకోవటానికి పోతే అకార్డింగ్ టు రూల్ వాడిని ఏం చేశారంటే నుంచోబెట్టారు, రాళ్ళు వేసిరారు, కొట్టారు, చంపేశారు. అంటే ఇది కరెక్టా తప్ప? కరెక్టే. ధర్మశాస్త్రాన్ని పాటించండి, పాటించకపోతే చంపండి, రాళ్ళు వేసి కొట్టండి, చంపండి. కరెక్టా తప్ప? అందరూ చుట్టుపక్కల ఉన్నారు, కొట్టేశారు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని జరిగించారు. అంతేనా కాదా? ఇప్పుడు కట్ చేద్దాం. దావీదు గారికి ఆకలేస్తే మళ్ళీ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు ఆయన? ఒక గ్యాంగ్ని వేసుకుని సముఖపు రొట్టెలు, అందులో కూడా యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడనే సముఖపు రొట్టెలు తీసుకెళ్ళి ఏం చేశాడు? పర్మిషన్ ఏమి లేకుండా లాక్కొని తినేశాడు. తినేస్తే ఇప్పుడు దావీదుని ఏం చేయాలి? కొట్టి చంపాలా వద్దా? చెప్పండి, కొట్టి చంపాలా వద్దా? దాన్ని యేసుక్రీస్తు ఏమన్నాడంటే తిని కూడా దావీదు నిరపరాధిగా ఉన్నాడు అని వెనకేసుకుని వస్తున్నాడే. అకార్డింగ్ టు రూల్ అది తప్ప కదా? ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తారు ఏమని? ఆయన అంటే నోరు లేనోడు, ఎవరో కట్టెలు ఏరుకునేవాడు. అందుకని అరణ్యంలో ఏం చేశారో? రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. దావీదు గారు అంటే రాజు, దావీదు అంటే చక్రవర్తి, దావీదు అంటే వారియరు. కాబట్టి ఈయన చంపకుండా ఏం చేశారంట? దావీదుని ఏం చేశారంట? యేసుక్రీస్తే వెనకేసుకుని వస్తున్నాడు. అర్థమైందండి? యేసుక్రీస్తే వెనకేసుకుని వస్తున్నాడు. వెనకేసుకుని వచ్చినామన్నాడు, ఏ తప్పు చేయలేదు అని అన్నాడు. ఇది కరెక్టా తప్ప? అంటే దావీదు తప్పు చేసినప్పుడు దావీదుని కూడా కొట్టి చంపాలా వద్దా? మరి ఎందుకు వెనకేసుకొచ్చాడు? క్వశ్చనా కాదా? యేసుక్రీస్తే అతను నిరపరాధి అన్నాడంటే ఖచ్చితంగా నిరపరాధి. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఫాలో కాలేదంటే ఖచ్చితంగా అపరాధే. మరి ఈ మిస్టరీని డీల్ చేయాలా వద్దా? చెప్పండి, డీల్ చేయాలా వద్దా? చేద్దాం, ఖచ్చితంగా డీల్ చేద్దాం. ఇలాంటివి బైబిల్లో కోకొల్లలైన కాంట్రవర్సీస్. పోయిన వారం చెబుతా, మన దగ్గరే చెప్పాం. బైబిల్ అనేది ఏంటి? ఏం బుక్? కాంట్రవర్సీ పుస్తకాలు ఎన్నో వస్తాయో రాని. మన భారతదేశంలో బౌద్ధ మతం విస్తరించింది కదా, ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళింది. అది ఒక పూటలో అవదండి. అది అడుగమ్మా, నీ డౌట్ ఏంటి? తగ్గొడదాం దాన్ని కూడా. అవును, అప్పటికి ఇంకా క్రిస్టియానిటీ అనే మతం లేదు. అప్పుడు ఉన్నటువంటి మతం గురించి ఇంకొక ఎపిసోడ్లో చెప్తా. హెర్మే అనే ఒక సబ్జెక్ట్ ఎత్తేనే. హెర్మే, పౌలు గారికి ఏమని పేరు పెట్టారు? హెర్మే అనే పేరు పెట్టారుగా. అసలు భారతదేశంలో ప్రతి దేవుడిని చూపిస్తాం, మీకు అర్థమవుతుందా? అలెగ్జాండర్తో మొదలుపెట్టి ప్రతి దేవుడిని చూపిస్తాను. అసలు ఆ దేవుడు ఎట్ట వచ్చాడు, ఈ దేవుడు ఎట్ట వచ్చాడు, 3 కోటి మంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఎక్కడి నుంచి? ఇండియన్ కల్చర్ నుంచి కాదు, గ్రీకు కల్చర్లోంచి మాట్లాడదాం భవిష్యత్తు కాలంలో. ఓకేనమ్మా? మంచి క్వశ్చన్ మైండ్లో పెట్టుకో. ఎందుకనంటే ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎంతమంది దేవుళ్ళు అండి యోహాన్ గారు? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళే. మనకి ఎంతమంది ఉన్నారు? భారతదేశంలోనే 33 కోట్లు అంటే, ప్రపంచ దేశాలు 200 దేశాలంటే 200 × 30 కోట్లు వేసుకోండి. మనుషుల కన్నా దేవుళ్ళు కొన్ని వేల కోట్లు ఉన్నారు. అవునా కదా? ఈ 1000 కోట్ల దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఒక మూలం ఉండాలా వద్దా? ఆ మూలాలను మనం పట్టుకుంటే
దేవుడు అంటే ఏంటో క్రిస్టల్ క్లియర్గా అర్థం. దేవుడు అనే దగ్గర మనం ఏదో మా తాత నమ్మేడు కాబట్టి దేవుడు అని చెప్పి ఉండటం కాదు, మా నాన్న నమ్మేడు కాబట్టి దేవుడు అని ఉండటం కాదు. ప్రతిదాన్ని ఏం చేయాలి, టచ్ చేసి గెలికి వాసన వస్తుందో లేదో చూస్తే అదే మంచి టమాటా. గోకినా కానీ వాసన రాలేదనుకోండి, ఏం టమాటా అది? ప్లాస్టిక్ టమాటా. అర్థమైందా లేదా? ఏం చేయాలి ఇప్పుడు? కదిలించాలా, చూడాలా, ఒరిజినలా డూప్లికేటా పట్టుకోవాలి. పట్టుకుని ఒరిజినాలిటీని ప్రపంచం మొత్తాన్ని చాటి చేయాలి. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మరి ఈరోజు మరి ఒక సెమినార్లో ప్రభా అనేక సంగతులు మాట్లాడుకొని ఉండగా వీటన్నిటిని ప్రభా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాలను మీ బిడ్డలకు దయచేసి కొన్ని సంవత్సరాల పాటు ప్రభా ఈ యొక్క మాటల మీద పరిశోధన చేస్తూ నూతన సంగతులను బిడ్డలందరూ నేర్చుకున్నట్లుగా, అనేక మందికి జ్ఞానాన్ని పంచినట్లుగా ప్రభా, ఒకానొక టైంలో జ్ఞానాన్ని పంచినటువంటి అశోకుడిలాగా, ఒకానొక టైంలో జ్ఞానాన్ని పంచిన అలెగ్జాండర్ లాగా, మా తరంలో జ్ఞానాన్ని పంచినటువంటి అంబేద్కర్ లాగా, అలాగే మరి బుద్ధుడు కూడా జ్ఞానాన్ని పొందే ప్రభా, వీళ్ళందరికన్నా గొప్పగా దేవాది దేవుడైనటువంటి మీరు ప్రపంచంలో ప్రతి వాళ్ళకి జ్ఞానం రావాలని పుస్తకంగా రాసి మరీ మా చేతిలో పెట్టారు ప్రభా. అటు జ్ఞానాన్ని మేము చర్చిస్తూ ఉండగా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ బుర్రలో ఈ యొక్క జ్ఞానాన్ని నింపుకుని అనేక మందికి దేవుడి గురించి గొప్పగా బోధించే బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి అందరికీ వందనాలు. మరి ప్రసంగం నచ్చినట్టయితే అందరూ సపోర్ట్లు కొట్టి దేవుడిని మహింపరచండి. Aramaic and Prakrit too, a ruler of wisdom, strong and true. Born to Mindasara, a warrior bold, a prince of Moria, a tale retold. Fought in Kalinga where the rivers ran red, turned to Dharma where peace was spread. Chandragupta Maurya, a warrior bold, son-in-law of Seleucus, the story is told. Seleucus Nicator, a general of might, learned Greek warrior, Alexander's Greek culture. Maurya learned Greek from the conqueror's reign, Aramaic from Damascus where empires remain. First Pan-Indian king, he rose so high, Ashoka the Great, the Prince of Greek, Maurya's pride. Ashoka the Great, mighty Pan